మరి ఎంతమంది నా ఈ అభిప్రాయం ఏకీపిస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నటరాజ్ మాస్టర్ గారి నీతి గారు అస్సలు నచ్చలేదు. ఇందులో ఇంక రెండో అభిప్రాయం కూడా లేదు. ఇలా అయ్యుండొచ్చేమో, దానివల్ల ఇలా అన్నారేమో, అలాంటిది కూడా లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే ఒక ఒపీనియన్. వాళ్ళు మాట్లాడిన మాటలు నచ్చలేదు, వాళ్ళ ప్రవర్తన తీరైతే అస్సలు నచ్చలేదు. చేతకాని వాడివి, పిల్లాని చెప్పుకోలేనివి, ఏంటి మాటలు, మనిషి మీదకి వెళ్ళిపోవటం, ఇట్లా అనుకొని అమ్మాయి మీదకి వెళ్ళిపోయి ఏంటి పర్సనల్ లెవెల్లో రిమార్క్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ని కామెంట్ చేయటం. అదే ఏమనుకుంటున్నారు, మనం ఏది చేసినా చెల్లిపోద్ది, మనం ఏం చేసినా అంటే మన సీనియర్స్ అనో, మరి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నామనో, మనం ఏం చేసినా అడిగేవాళ్ళు లేడనో. అక్కడ అంతమంది కపుల్స్ ఉన్నారు కదా, ఒక్కళ్ళైనా స్టాండ్ తీసుకొని మీ మాటలు బాగాలేదు అని ఎవరైనా చెప్తారేమో అనుకున్నా నేను. చెప్పలా. అంటే మనం ఈ బిగ్ బాస్ వీటిలో కూడా చూస్తూ ఉంటాం, అరుచుకుంటారు, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వెళ్ళిపోతారు, మాట్లాడుకుంటారు, నామినేషన్స్లో గొడవలు అవుతూ ఉంటాయి. బట్ దిస్ షో ఈజ్ సంథింగ్ డిఫరెంట్ కదా. ఇది నామినేషన్స్ కాదు, ఇంకోటి కాదు, ఇది బిగ్ బాస్ అసలే కాదు. కపుల్స్తో ఉన్నాం, భార్యాభర్తలు ఉన్నారు, ఒకళ్ళొకరు కంట్రోల్ చేసుకోవాలి, ఒకళ్ళొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. నేను ఈ షో స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎప్పుడూ అనుకోవాలి మనం సీరియస్గా రివ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి. నేను ఎప్పుడు సీరియస్గా కూడా తీసుకోవాలి, అంత సీరియస్గా నా వర్క్ని సీరియస్గా తీసుకుంటాను తప్పితే మనం సీరియస్గా కాంటెంట్ ప్రెజెంట్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ లేదు. అయితే రోస్ట్ చేస్తాం, లేదా సరదాగా మాట్లాడుకుంటాం అనుకున్నాను తప్పితే గత 2-3 రోజుల నుంచి ఏంటి అది ఓటమి, మరి వాళ్ళని వెనకలాగిందేమో, లేదంటే మనం ఇలా చేసుకుంటే మనం ఫినాలకి వెళ్ళిపోతాం అనుకుని అస్సలు కరెక్ట్గా లేదు అసలు. మళ్ళీ ఆడియన్స్ని ఏంటి ఎరుపప్పులు అనుకుంటున్నారు కూడా అర్థం కావట్లేదు. మన ఆడియన్స్కి చెప్పేస్తున్నాం, ఆడియన్స్ చూస్తున్నాం, మాకు అర్థమవుతుంది, తెలుసుకుంటున్నాం, ఎవరేంటన్నది క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంత ఇది అన్నది అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఇందులో కూడా నిన్న కామెంట్ చూస్తాను, నువ్వు ఎప్పుడు నటరాజ్ మాస్టర్ మీద ఇడుస్తా అని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు. వాళ్ళకి ఆ కామెంట్కి 5 రూపాయలు 10 రూపాయలు వస్తే నాకు ఓకే, కానీ అదర్వైజ్ మరి ఎలా నచ్చి ఎలాగ ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంక దాన్ని అయితే ఇంకోటి చేయలేను. నా ఒపీనియన్ అయితే ఇది. నాకు ఉన్న వాళ్ళలో అసలు లేదులేండి, అసలు ఇంక కంపారిజన్ అనేది కూడా లేదు అసలు. వీళ్ళకన్నా వీళ్ళు బెస్ట్ అనే కంపారిజన్ కూడా లేదు అసలు. వీళ్ళతో కంపారిజన్ అంటే ఎవరు దరిదాపుల్లో నుంచోరు అస్సలు నచ్చలేదు. మాట్లాడుకుందాం, చాలా విషయాలు ఉన్నాయి, పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. చాలా మాటలు వదిలేశారు. మరి జడ్జెస్ వీకెండ్ వచ్చి ఐ డోంట్ నో, ఈరోజు నైట్ ఎపిసోడ్లో వాళ్ళు నా సరదాగా మాట్లాడతారా, సీరియస్గా మాట్లాడతారా, ఏం మాట్లాడతారు, ఇలాంటి వాళ్ళకి రెడ్ కార్డ్ ఇవ్వకుండా ఎందుకు ఉంచి మరి ఫినాలే వరకు పంపించారు, ఏం జరిగింది, బాటమ్ 2లో బాటమ్ 3లో ఉన్నోళ్ళు ఎవరు, ఎలిమినేషన్స్ ఎలా జరిగినాయి, ఈరోజు రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా నా ఒపీనియన్స్ కనుక నా ఒపీనియన్స్ మీరు ఏకీపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ నాకు తెలిసింది. ఎందుకంటే నచ్చిన వాళ్ళు డిస్లైక్ కొడుతున్నారు, నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ కొట్టట్లా. డిస్లైక్ కొట్టడంతో నాకు సమస్య లేదు, వాళ్ళకి నచ్చలేదు డిస్లైక్ కొట్టారు, వాళ్ళ ఒపీనియన్ ఎవరైనా సరే ఒపీనియన్ చెప్పుకోవచ్చు, ఈ ప్లాట్ఫామ్ ఉన్నది దానికి కదా. బట్ నచ్చిన వాళ్ళు లైక్ కొట్టకపోతే నాకు అర్థం కాదు ఏం జరుగుతుంది అని చెప్పి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఎవరిని ట్రోల్ చేయొద్దు, ఎవరిని అబ్యూస్ చేయొద్దు. ముందాగా మన అభిప్రాయాన్ని మనం పెడదాం. మనం అలా ప్రవర్తించాల్సిన నెసిటీ అస్సలు లేదు. ముందాగా పెట్టుకుందాం మన అభిప్రాయాలు అన్నవి. పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఒకటి, ఇన్స్టాగ్రామ్లో రచ్చని పెట్టాను కదా ఫస్ట్ది. అదేంటి అంటే, నాకు చాలామంది రీల్ ఫార్వర్డ్ చేశారు కాబట్టి నేను దీన్ని ఫస్ట్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. అడ్రస్ చేసిన తర్వాత మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళు వాళ్ళ సొంత పేజెస్లో ఒక రీల్ పెట్టుకున్నారు. ఏదైతే ఈ పిరమిడ్ గేమ్ జరిగిందో, ఈ టవర్ గేమ్ జరిగిందో, సో అందులో ఏంటి అంటే టీము మహేష్ అండ్ శాండ్రాకి పర్టికులర్గా సపోర్ట్ చేస్తున్నారు. ఏ టీం మ్యాట్ ఫర్ ఇచ్చిన టీము వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇట్లా రూల్ చేంజ్ చేస్తారు, మాకు వచ్చేపాటికి ఇట్లా రూల్ పెట్టారు, వాళ్ళకి వచ్చేపాటికి వేరే రూల్ పెట్టారు అనే విధంగా 2-3 పాయింట్లు రైజ్ చేశారు. నేను ఏం చెప్తానంటే, రైటే వాళ్ళు, నేను రాంగ్ అన్ను. ఆ రూల్స్ కూడా నేను డిఫెండ్ చేయాలని నేను డిఫెండ్ చేస్తాను. కానీ బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇలాగే ఈ ఎపిసోడ్లోనే కాదు, వాళ్ళు చాలా ఎపిసోడ్లు చేశారు. ఈవెన్ సిద్ధు సోనియా ఎవరైతే గోల్డెన్ కప్పులు అయ్యారో ఆ ఎపిసోడ్లో కూడా సోనియా చాలా ఫౌల్స్ చేసింది. పేరెంటింగ్ టాస్క్లో సోనియా గారు చాలా ఫౌల్స్ చేశారు, అవి కూడా పట్టించుకోలేదు వాళ్ళు. వాళ్ళు రైస్ చేసిన పాయింట్ రైటే, బట్ వాళ్ళకి అన్యాయం మాత్రమే జరగదు. ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్, ఏ వీక్ ఆ వీక్ వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళని చేయడం కోసం వాళ్ళు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సరేనా? సో అలాగే ఇంకా వీళ్ళ రీల్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళకి కూడా శ్రీముఖి పెట్టిన రూల్ ఏంటంటే 1 to 5 లెక్కేసిన తర్వాత బెల్లు కొట్టే వరకు హోల్డ్ చేయాలని. మరి బెల్లు కొట్టే వరకు వీళ్ళు హోల్డ్ చేస్తారా? సోనియా హోల్డ్ చేసిందా? చేయలేదు కదా. బెల్లు కొట్టే లోపల పడిపోయింది. అయినా శ్రీముఖి థమ్స్అప్ ఇచ్చిందా లేదా? ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పి. అలాగే నోకరాజుకి చిన్నవి దొరకకపోతే ఏదోటి తీసుకొచ్చి పెట్టు అని చెప్పింది ఫస్ట్ రౌండ్లోనే. ఇది కూడా సో పెద్దవి కిందకి చిన్నవి పైకనే కాదు, ఏదోటి పెట్టండి, ఏదోటి 8 ఉండాలి 8 ఉండాలన్నదే చెప్పింది. సో ఎనీవే, అది పక్కన పెడితే కనుక ఇది ప్రతిసారి ఏదో ఒక రూలు ఎవరికొక కప్పులకి ఫేవరబుల్గానే చేస్తున్నారు.
ఇప్పుడు వీళ్ళకి చేశారంటే అప్పుడు వాళ్ళకి చేశారు, అంతకుముందు వీళ్ళకి చేశారు. నటరాజ్ మాస్టర్ గారికి ఎన్ని చేశారు అసలు లెక్కలేదు. ఆయన లెక్కేసుకుంటే అసలు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఆయన ఎప్పుడైతే ఆయన విశ్వరూపం చూపించారో అప్పటి నుంచి అన్ని ఫిజికల్ టాస్క్ ఎలాంటి టాస్కులు పెట్టుకుంటే వెళ్తున్నారు అలా అనుకుంటే. సో దట్స్ నాట్ ఎ బిగ్గర్ ప్రాబ్లం అని నా ఫీలింగ్. అలాగే వాళ్ళు కూడా ఇలాగా టీంని బ్లేమ్ చేస్తా పెట్టాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్క కప్పులకి వేరే కప్పులకి టీం సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంక అందరూ అదే పెట్టుకుని ఇక్కడ బయట నుంచి నాలాంటి రివ్యూస్ చెప్తే టీంని బ్లేమ్ చేసి, లోపల ఉన్న కంటెస్టెంట్స్ టీంని బ్లేమ్ చేసి, ఇంక టీం పాపం వాళ్ళు అరే మేము ఎవరికి సపోర్ట్ చేసారా అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యేలా ఉంటుంది. ఇది వాళ్ళు చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఫేవరెటిజం జరిగింది. వాళ్ళకి జరిగింది, చాలా సిచ్యువేషన్లో జరిగింది. సిద్ధం సోనియా కూడా టీం సైడ్ నుంచి ఫేవరెటిజం జరిగింది, శ్రీముఖి గారి సైడ్ నుంచి ఫేవరెటిజం జరిగింది. నిన్న శ్రీముఖి గారు వెళ్ళి బ్యాక్కి వెళ్ళి ఫౌల్స్ కౌంట్ చేసుకొని వచ్చారు కదా, అదే ఆ పేరెంటింగ్ టాస్క్ కూడా బ్యాక్కి వెళ్ళి ఫౌల్స్ కౌంట్ చేసుకొని వచ్చి, ఇంకో అమ్మ సిద్ధం సోనియా మీరు ఇన్నిసార్లు బొమ్మని ఇట్లా సింగిల్ హ్యాండ్ చేశారు, ఇట్లా నొక్కేశారు, అసలు నొక్కేస్తారు పాయింట్ ఆఫ్ టైంలో బొమ్మని ఇలా చేసేసారని చెప్పి వాళ్ళని డిస్క్వాలిఫై చేసేయాలంటే చేయలేదే. శ్రీముఖి తలుచుకుంటే అక్కడ బాబు స్టేబుల్ అయిన తర్వాత కొట్టాలి, స్టేబుల్ అవ్వకుండా కొట్ట మళ్ళీ పెట్టాను అని ఆపేయచ్చు కదా, ఆపేలేదే. చాలా ఉంటాయి ఇలాంటివన్నీ ఇంకా. సో వాళ్ళు మన రేస్ చేస్తుంది ఓకే, కానీ అది సంగతి. సరే ఇప్పుడు మన ఎపిసోడ్ లోపలికి వెళ్ళిపోదాం. సో శ్రీముఖి గారు వచ్చారు. ఫస్ట్ ఫౌల్స్ ఆ పాయింట్స్ ఏది మాట్లాడుకుందాం అంటే, ఫౌల్స్ ఏవి లేవు ఫ్రెండ్స్, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడారు ఫ్రెండ్స్ అయ్యి అని చెప్పి. సో పాయింట్స్ మాట్లాడుకునే టైము సిద్ధన్ సోనియాకి పెద్ద దెబ్బ పడింది, నేను అనుకుంటూనే ఉన్నాను. సో వాళ్ళకి దెబ్బ పడుతుంది అని చెప్పి. సో జానుది ఒక రాంగ్ మూవ్ ఏమో నాకు అనిపించింది. జాను సిద్ధన్ సోనియాని సెలెక్ట్ చేసుకోకుండా మహేష్ అండ్ శాంట్రాన్ సెలెక్ట్ చేసుకుని ఉంటే సిద్ధన్ సోనియా వాళ్ళు ఫినాలే ఆడేవాళ్ళు బానుతో కలిపి. చెప్తాను చూడండి. సో మీకు ఇద్దరు కదా ఛాలెంజ్ చేసింది, నోకరాజ్ ఆసియా అండ్ బాను ఇద్దరు ఛాలెంజ్ చేశారు. బాను గెలిచారు, నోకరాజ్ ఆసియా ఓడిపోయారు. వీళ్ళకి 3 ప్రాబబిలిటీస్ ఉన్నాయి అబ్బా. ఒకటి ఏంటంటే ఇద్దరిని కలిపి ఓడియటం, రెండు ఏంటంటే ఒకరి మధ్యలో ఉండటం, అంటే ఒకరి చేత ఓడిపోవటం, ఒకరి చేతిలో గెలవటం. మూడోది ఏంటంటే ఇద్దరు చేతులు ఓడిపోవటం. ఇక్కడ ఒకే ఒక్క సిచ్యువేషన్ వీళ్ళకి ఫేవర్గా ఉంటుంది, మిగతా 2 సిచ్యువేషన్ వీళ్ళకి ఫేవర్గా ఉండవు. ఆ ఒక్క సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళిద్దరి మీద గెలాలి, అప్పుడే వీళ్ళకి ఫేవర్గా ఉంటుంది. లేదంటే ఇంకా వాళ్ళు ఒకరి మీద గెలిచినా మొత్తం ఓడిపోయినా, ఇద్దరి మీద ఓడిపోయినా వాళ్ళకి నష్టమే. ఇప్పుడు సిద్ధన్ సోనియాకి జరిగింది అదే. సో వాళ్ళకి నష్టం జరిగింది. అసలు ఇదేం ప్రాసెస్ రా బాబు అని చెప్పి అక్కడే క్వశ్చన్ చేయాల్సింది. లేదంటే భానుజాని కొద్దిగా తెలివిగా ఆలోచించి సిద్ధన్ సోనియాని కాకుండా వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఎవరిని మహేష్ అండ్ శాండ్రాని. బట్ అగైన్ వాళ్ళ రీజన్ ఏంటంటే మా దగ్గర 50 తీసుకున్నారు కాబట్టి అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు అంత క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు కూడా చేసుకొని ఉంటారు. దాని తర్వాత మరి చేసుకున్నారు లేదు నాకు తెలియదు. చేసుకోరండి సిద్ధన్ సోనియా, అరే జాను మీరు మమ్మల్ని కాకుండా మహేష్ అండ్ శాండ్రాని సెలెక్ట్ చేసుకుంటే మేము మీతో మనిద్దరం కలిసి ఫినాలే ఆడేవాళ్ళం అన్న థాట్ వచ్చేది వాళ్ళకి. మీకు అర్థమైంది అనుకుంటున్నాయి లాజిక్. సో మహేష్ అండ్ సిద్ధన్ సోనియా దగ్గర ఉన్న 260 పాయింట్లో సగం పాయింట్లు 130 బానికి వెళ్ళిపోయినాయి. సో వాళ్ళు 210లో ఉన్నారు. సో 130 ఆడైతే 340 పాయింట్స్ అని. సిద్ధన్ సోనియా అలాగే మీ దగ్గర నుంచి 260 తీసేసి 260లో 130 తీస్తే 130 ఉంటే, నోకరాజ్ ఆసియా మీద గెలిచారు కాబట్టి వాళ్ళకి 130 ఉన్నాయి కాబట్టి 65 పాయింట్స్ ఆడ్ అవుతాయి. సో 195 పాయింట్స్. ఒకళ్ళ చేతిలో గెలిచి ఒకళ్ళ చేతిలో ఓడిపోతే 230లో ఉన్న వీళ్ళు 260లో ఉన్న వీళ్ళు 195 పాయింట్లు పడ్డారు. ఏం ఉపయోగం అయింది? ఏం ఉపయోగం అవ్వాలా. కాకపోతే అప్పటికి ఏంటంటే వాళ్ళు కొంచెం రిలాక్స్డ్ ఎందుకున్నారంటే నెక్స్ట్ ఇంకో టాస్క్ ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాంలే, అది గెలిస్తే మనం కొట్టేస్తాంలే అన్న థాట్లో ఉన్నారు. కానీ నెక్స్ట్ టాస్క్ ఇద్దరికి ఏం చెప్పాలి తెలియదు. అప్పటికి నోకరాజ్ అండ్ ఆశ 65 పాయింట్స్తో మిగిలిపోయారు. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు నటరాజ్ అండ్ మాస్టర్ నీతి గారులతో ఆడారు. ఇక్కడ కన్ఫ్యూజన్ చెప్తున్నాడు నటరాజ్ గారు. అయితే ఇప్పుడు ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అంటే, ఒక డిస్క్ తీశారు ఆరెంజ్ది, ఇవ్వమంటే మీకు ఇచ్చాను అది అని చెప్పి. ఇక్కడ నాకు కూడా నిన్న కామెంట్స్ వచ్చినాయి, అంటే మాకు అది ఆరెంజ్లో కనిపించింది అని చెప్పారనమాట. అంటే నేను ముందు రోజు టాస్క్తో ఏవైతే ఇక్కడ ట్రాక్స్ చేశారో అందులో ఉన్న ఆరెంజ్తో పోల్చుకుంటే అలాంటి సేమ్ కలర్ లేదు, అది నాకు మెరూన్ లాగా అనిపించింది. సో ఒకవేళ శ్రీముఖి కనుక అంటే కొంతమంది ఆడియన్స్ అనుకున్నది శ్రీముఖి అనుకున్నది రైట్ అయ్యి నటరాజ్ మాస్టర్ గారు ఆరెంజ్కి బదులు అదే వాళ్ళ కలర్కి బదులు మెరూన్కి బదులు ఆరెంజ్ తీసుంటే కనుక ఆయన స్ట్రైట్ అవే డిస్క్వాలిఫై చేయాలి కదా. డిస్క్వాలిఫై చేసేసి వాళ్ళ పాయింట్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటము, కళ్యాణాలకు ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేయాలి. మరి ఏంటో మరి ఆయన తప్పు చేసినా మరి ఆయన ఇప్పుడు మరి ఇదేంటి, మరి ఇది ఫేవరెటిజమేగా. నీతి గారు అంటే ఆరెంజ్ ట్రై చేస్తున్నాడు ఆయన, సో చెప్పగానే బ్రౌన్ మారిపోయాడు అని చెప్పి. సో చెప్తే ఆయన మార్చాడని చెప్పి చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఏంటన్నో తెలియదు. అది ఆరెంజ్ లాగా అయితే నాకు అనిపించలేదు, అది మెరూన్ లాగా అనిపిస్తుంది. మరి వాళ్ళే మార్చుకున్నారంటే నేనేం మాట్లాడతాను. శ్రీమి గారు అసలు దానికి దీనికి ఎన్ని నిమిషాలు తేడా ఉంది అంటే, మీరు మార్చడం వల్ల మా టైం వేస్ట్ అయింది అంటే
అసలు మీ తప్పు వల్ల మీరు మారితే టైం వేస్ట్ వాళ్ళకేంటి సంబంధం? సరే ఎంత టైం వేస్ట్ అయింది ఏంటి అనుకుంటున్నారంటే ఒక 50 సెకండ్లు అలా మారడానికి షిఫ్ట్ అవడానికి 50 సెకండ్ల టైం ఏంటంటే మహేష్ అండ్ శాండ్రా ఫినిష్ చేసేపాటికి 2 మినిట్స్ మినిమం నాకు టైమింగ్ తెలుసు కాబట్టి వాళ్ళు మీకన్నా ఎక్కువగానే ఫినిష్ చేశారు, ముందే ఫినిష్ చేశారని చెప్పి అది ఇదని చెప్తున్నారు ఆవిడ. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన డిస్క్వాలిఫై చేయాలి కానీ ఈ డిస్కషన్ నాకు అంత ఇదిగా అనిపిలా. 40-50 సెకండ్స్ అని నటరాజ్ మాస్టర్ గారు అనుకుంటే లేదు 2 to 3 మినిట్స్ ముందే ఈవెన్ వాసంతి గారిని కూడా అడిగారు, లేదు 2 మినిట్స్ అయిందని ఆవిడ చెప్పారు. సో దానివల్ల మహేష్ అండ్ శాండ్రా గెలిచారు కాబట్టి మహేష్ అండ్ శాండ్రా గారి దగ్గర 270 పాయింట్లు ఉన్నాయి. సో నటరాజ్ మాస్టర్ గారి దగ్గర 170 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 85 పాయింట్స్ యాడ్ అవుతాయి వీళ్ళకి. సో 355 పాయింట్స్ అంటే వీళ్ళు నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళారు. ఇంకా కళ్యాణ్ వాసంతి అండ్ అమీర్ అభిమానిక గారు. సో కళ్యాణ్ తన పాయింట్ ఏదని చెప్పమంటే ఇక్కడ ఇంక ఏం చెప్పినా కూడా అనవసరం, ఏది చెప్పాలన్నా అక్కడే చెప్పాలి, అక్కడే పాయింట్ రేస్ చేయాలి. మేము ఆల్రెడీ ఆడేస్తున్నాము, అలసిపోయి ఉన్నాము, నేను వెంటనే ఎలా ఆడతాం, మాకు అంత టైమింగ్లో కుదరదు, మీరు టైం పెంచితే పెంచండి, లేదంటే అభిమానిక గారులకు ఇచ్చేసేయండి, తీసేసుకోండి అని చెప్పి అలా వదిలేస్తే ఇంకా బెటర్గా ఉండేది. ఇప్పుడు మాట్లాడి వేస్ట్ కదా, కళ్యాణ్ ఒక్కడనే ఎంటైర్ మొత్తం ఎతికి ఆ గడ్డి నడిచేసి ఇటు చేసి ఆ క్యూబ్లు ఎతకడం కష్టం కదా అంటే సింపుల్గా అడుగుతారు ఆవిడ. మీరు అప్పుడు మరి అప్పుడే నో చెప్పచ్చు కదా అని, మీకు ఆప్షన్ ఉందా లేదా అని. ఆవిడ అలా అన్నప్పుడు కూడా కళ్యాణ్ ఐ డోంట్ నో అంటే మీరు నో చెప్పచ్చు కదా అప్పుడే అన్నప్పుడు ఐ డోంట్ అంటే వాసంతి గారు చెప్పచ్చు కానీ మళ్ళీ ఒక ఛాన్స్ వదిలేసాం, ఫేర్ ఛాన్స్ వదిలేసాం అంటారేమో అని చెప్పి అక్కడ ఐ డోంట్ నో ఇస్ ద ఆన్సర్. చెప్పచ్చు కదా, మీకు తెలుసు కదా అంటే తెలియదు నాకు, నేను రిజెక్ట్ చేయొచ్చు ఆఫర్ అన్న విషయం తెలియదు, అదే కళ్యాణ్ చెప్తున్నాడు. ఇంకా యాక్సెప్ట్ చేశారు. ఇంకా యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారు అది చేశారు, గెలిచుంటే కనుక గెలిచినట్టు అలాగే మీరు అనుకున్నట్టు జరిగేది, ఇంకేం చేయలేమమ్మా అని చెప్పారు. సో మీ దగ్గర 180 పాయింట్లు ఉన్నాయి. సో ఇందులో 90 పాయింట్స్ అమీర్ అండ్ అభిమానిక గారికి వెళ్తాయి. సో వాళ్ళకి 290 పాయింట్స్ అవుతాయి, మీరు 180లో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళకి 90 పాయింట్స్ మిగులుతాయని చెప్పారు. సో టోటల్ స్కోర్స్ వచ్చేప్పటికి మహేష్ అండ్ శాండ్రా గారు 355 పాయింట్స్, భాను అండ్ జాను గారు 340 పాయింట్స్, అమీర్ అండ్ అభిమానిక గారు 290 పాయింట్స్ థర్డ్ ప్లేస్, సిద్ధ్ అండ్ సోనియా గారు 190 ఫోర్త్ ప్లేస్, కళ్యాణ్ అండ్ వాసంతి గారు 90 పాయింట్స్ ఫిఫ్త్ ప్లేస్, నటరాజ్ అండ్ నీతు గారు 85 పాయింట్స్ సిక్స్త్ ప్లేస్, నోకరాజ్ అండ్ ఆశ 65 పాయింట్స్ లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో టాప్ 1లో ఉంది మహేష్ అండ్ శాండ్రా గారు, భాను జాను, థర్డ్లో అమీర్ అండ్ అభిమానిక గారు. దాని తర్వాత మరి కాసేపట్లో కనిపిస్తాను. ఈ లోపల కొద్దిగా ప్రేమ గురించి మాట్లాడుకుంటే ప్రేమ గురించి చిల్ అవ్వండి అని చెప్తే వెళ్ళిపోయిన తర్వాత వాసంతి భానుగారితో గట్టిగా ఆడండి అని చెప్పి వాసంతి గారు భాను గారు ఫ్రెండ్స్ అయిపోయి వీళ్ళు మళ్ళీ ఫస్ట్లో ఫ్రెండ్స్ విడిపోయారు, మళ్ళీ ఫ్రెండ్స్ బాగానే ఉంది వెళ్ళదు. వాసంతి మీరు ఎవరికన్నా లో కాదు, సో మహేష్ కన్నా అసలు లో కాదు, ఇందాక ఎలా ఆడారో అలాగే గట్టిగా బలంగా ఆడండి అని చెప్తుంటే ఈయనేమో ఏదైనా సపోర్ట్ ఏదైనా ఉంటే సపోర్ట్ చేయండి అని చెప్పి ముందే గెస్ట్ చేసి అడిగారు అనమాట. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు వాళ్ళు మాట్లాడుకున్నారు. ప్లీజ్ నటరాజ్ మాస్టర్ గారు ప్లీజ్ దయచేసి నాకు వెళ్ళిపోవాలని ఉంది, ఓడిపోతే చాలు, పాయింట్ తగ్గితే చాలు, నేను వెళ్ళిపోతా నాకు అర్థమే కాదు, వెళ్ళిపోతా అన్న పంపించేయండి అబ్బా. సర్లేండి మనం బయట నుంచి అలా అనిపిస్తుంది కానీ మరి వాళ్ళకి టీఆర్పీ కావాలి, వాళ్ళకి బిజినెస్ జరగాలి, అన్నీ కావాలి, వీళ్ళు కూడా బయలుదేరతారుగా వెళ్ళిపోరు. ఎందుకంటే నేను నీతో ఉండలేకపోతున్నా, నటరాజ్ మాస్టర్ గారు నీతి గారితో ఉండలేకపోతున్నారంటే ఇక్కడ. సో నీతి గారు చెప్పు అంటే నటరాజ్ మాస్టర్ గారు డబల్ మైండ్, ఒకసారి ఒకలాగా ఆలోచిస్తున్నావు, 2 మైండ్లతో ఉంటుంది నీకు అని చెప్తే నీతి గారు నేను గివప్ ఇచ్చేస్తున్నాను, నా వల్ల అవటం లేదు, ఎందుకంటే నేను మనిషినే కదా. సో ఈవిడ అనమాట అలాగా నటరాజ్ మాస్టర్ గారు అన్నిట్లోనూ కాంప్రమైజ్ చేసినాం, అక్కడ పాయింట్ గట్టిగా కూర్చొని ఉంటే అయిపోయేది. మరి సీము గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆయన చేసిందే తప్పు, మరి ఆయన దానికి గట్టిగా ఎలా కూర్చుంటారో నాకు అర్థం కాల. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తే అప్పటికప్పుడు అక్కడ ఆపాలి కదా, మనం అక్కడ ఏదైనా అక్కడ ఆపాలి కదా అని నేను అనుకున్నది కనుక జరిగిండి ఆయన కరెక్ట్గా ఆడుతుంటే షీముకి కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు రైట్ అయ్యేది. కానీ అక్కడ వీళ్ళు తప్పుగా ఆడి మళ్ళీ షీముకి కరెక్ట్గా ఆడండి అని చెప్తే మరి వాళ్ళదే తప్పు అయింది కదా. సో నాకు అసలు అర్థం కాలేదన్నమాట. ఇది నీతి గారేమో నువ్వు సరిగ్గా పెట్టలేకపోయావు, ఆయనకిలాగా పాయింట్ పెట్టలేకపోయావు, ఎవరు కళ్యాణ్ సరిగ్గా పాయింట్ పెట్టాడు కాబట్టి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఆడారు, నువ్వు వాళ్ళ పెట్టలేకపోయావు. ఇట్లా ఇక్కడ నాకు అర్థం కాలేదు. నీతి గారే ఇట్లా అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు నీతిని డబుల్ మైండ్ అంటాం, నీతి గారే నటరాజ్ మాస్టర్ గారు ఎట్టి అని చెప్పి ఆవిడగా ఆయన ఇమిటేట్ చేసి చూపిస్తే మరి మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా, ఇలా చేయించా వీళ్ళు. పాయింట్ గట్టిగా పెట్టాలి అంటే నటరాజ్ మాస్టర్ నువ్వు చెప్పు, మరి నువ్వు చెప్పచ్చు కదా, నువ్వు పెట్టచ్చు కదా అంటే నీతి గారు నేను పెట్టలేక కదా నిన్ను పెట్టమన్నా, చూద్దాం ఏ గేమ్ వస్తుంది ఏంటో అని చెప్పి ఇంకా చేద్దాం ఏదైతే అదే అయింది అని చెప్పి అలా మాట్లాడుకుంటుంటారు. జాను గారేమో కళ్ళు మూసుకుంటే బాండ్ క్రెడిట్స్, కళ్ళు మూసుకుంటే ఛాలెంజెస్, కళ్ళు మూసి తెరిస్తే ఆ కపుల్స్ ముందు ఎవరున్నారు వెనకెవరున్నారు వాళ్ళే వస్తున్నారు, ప్రేమిద్దామన్నా ముద్దు పెట్టుకుందామన్నా అసలు ఊపే ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. సిద్ధేమో ముందుకెళ్ళి ఏంటి సార్ ఇది తాళ్ళు కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి, హక్ చేసుకునే టాస్క్ కిస్ చేసుకునే టాస్క్ ఇలా ఏదైనా పెట్టాలి కానీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒళ్ళు ఊనమైపోతుంది, కనీసం ఒక వారమైనా మ్యాన్షన్లో ప్రశాంతంగా ఉండేలా టాస్క్లు పెట్టండి అంటే నాకు కూడా అనిపించింది. దట్స్ ద ప్రాబ్లం, వీళ్ళు అలసిపోతారు. నేను వీళ్ళు తప్పు పట్టలేం కంటెస్టెంట్, వీళ్ళు ఎంత అలసిపోతారంటే సైకలాజికల్గా ఫిజికల్గా అలసిపోతారు. ఇది బిగ్ బాస్ లాగా రోజు జడుచుకోవచ్చు, ఒకరోజు సెలవు ఉంటుంది బిగ్ బాస్లో ఫ్రైడే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. బట్ ఇందులో ఏంటంటే
70 రోజుల షోకి 35-40 రోజులు షూటింగ్ చేసి డబుల్ టైం వర్క్ చేస్తే బాడీలు మైండ్లు అన్నీ కలిసిపోతాయి కదా. సో అందుకని నాకు అర్థమైంది బాబు, ఏం చేయలేము ఇంకా. కొన్ని టాస్క్లు పెట్టచ్చేమో అనిపించింది. సంథింగ్ లైక్ హిందీ బిగ్ బాస్లో ఓటీటీలో అక్కడ చూసాను నేను, పోజెస్ ఉంటాయి. అంటే వాళ్ళ కంటెస్టెంట్స్ హక్ చేసుకొని డిఫరెంట్ పోజులు ఉంచారు. ఇక్కడ వీళ్ళకి కూడా హక్ చేసుకొని అలాంటి ఏదైనా పోజులు పెట్టి భార్యాభర్తలు మిగతా వాళ్ళు విడిపించేలాగా, అంటే నీళ్లు కొట్టో లేదంటే కితకితలు పెట్టో ఏదో ఒకటి చేసి మిగతా వాళ్ళు విడిపించేలాగా అలాగే ఏదైనా అలాంటిది ఏదైనా పెట్టచ్చు. పెట్టలా ఇంకేం చేయలేం. సో నెక్స్ట్ శ్రీముఖ్ గారు వచ్చారు. వీక్ ఆఫ్ ఆపర్చునిటీ జరిగే స్టేజెస్లో ఎన్నో కొన్ని పాయింట్స్ మీరు అందరూ గెలుచుకున్నారు. ఇప్పుడు జరగబోతుంది చివరి స్టేజ్, ఇదే లాస్ట్ స్టేజ్. అండ్ ఈ లాస్ట్ స్టేజ్లో ఆడేది కేవలం ఇద్దరు మాత్రమే అనగానే అభి గారు షాక్. ఎందుకంటే అభి గారు 3rd ప్లేస్లో ఉన్నారు. ఖచ్చితంగా మనం కొడతాము, నెక్స్ట్ గేమ్ కొడితే మనకి పాయింట్స్ వస్తాయి, మనం గోల్డెన్ కప్లో అవుతామని అనేది నా ప్లాన్ చేసుకుంటుంటారు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఆవిడకి. ఎవరైతే లీడర్ బోర్డ్ పాయింట్స్లో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారో జాను బాను అండ్ మహేష్ చాండ్రా, వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ఫైనలిస్ట్కి పోరు. సో వీళ్ళిద్దరూ ఆడతారని చెప్పి, మిగతా వాళ్ళు కూడా ఆటలో భాగమే అని చెప్పి ఏం చెప్పారంటే ఏమంటారు, ఒక ట్రాక్ లాంటిది పెట్టారు. దాని మీద ఇద్దరు నడుచుకుంటూ వచ్చి జెండాలు ఉన్నాయి. సో వాళ్ళ ఫ్లాగ్స్ వీళ్ళ ఫ్లాగ్స్ మ్యాట్ ఫర్ ఇచ్ అదర్ అని ఆ ఫ్లాగ్స్ తీసుకొచ్చి పెట్టాలి. 10 ఫ్లాగ్స్ ఉన్నాయి. సో 10 ఫ్లాగ్స్ పెట్టాలన్నమాట. ఈ లోపల వీళ్ళని ఎవరైతే, అంటే ఇప్పుడు కళ్యాణ్ అండ్ వాసంతిని సపోర్ట్ చేసేవాళ్ళు జాను బానుని సపోర్ట్ చేసేవాళ్ళు మహేష్ అండ్ శాండ్రా గారికి ఆపోజిట్లో నుంచి బాల్స్తో వాళ్ళని కొడతా ఉండాలి, అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. సో అలాగే మహేష్ అండ్ శాండ్రాని సపోర్ట్ చేసేవాళ్ళు జాను బానుకి ఆపోజిట్గా నుంచి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఇది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే వాళ్ళు కనుక ట్రాక్ మించి పడిపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. బట్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి పడిపోయినా మళ్ళీ పెట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడే ఒక తప్పు జాను బాను తప్పు చేశారు అనిపించింది చెప్తాను. సో పడిపోతే మళ్ళీ వచ్చి పెట్టచ్చు, బట్ రెండోసారి కూడా పడిపోతే మాత్రం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పారు. సో ఇంకా పెట్టుకోవాలి అని చెప్పారు. సో ఎవరు సపోర్ట్ చేస్తారు ఏంటని చూసుకోండి అనగానే అమీర్ అండ్ అభిమానిక, నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు ఏమో వీళ్ళు మహేష్ అండ్ శాండ్రాకి సపోర్ట్గా వచ్చి జానుబాను ఆపోజిట్లో ఉంటున్నారు. రీజన్స్ ఏం చెప్పారంటే, అమీర్ గారు అంటే లోపల డిస్కషన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, అందరూ ఒక సైడ్ వెళ్ళిపోతున్నారు, ఐ వాంట్ క్రియేట్ ఈక్వల్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే ఇటు వచ్చాను. నటరాజ్ మాస్టర్ గారు ఫస్ట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరకలేదు, అలాగే నా నుంచి పాయింట్స్ కూడా వెళ్ళినా కూడా మళ్ళీ ఈక్వల్ సపోర్ట్, అక్కడ సపోర్ట్ ఎక్కువైపోతుందని అర్థమైంది, అందుకని ఇటు నుంచున్నారు. వీళ్ళకి వాళ్ళు పడదు కాబట్టి నుంచున్నారు. సింపుల్ చెప్పాలంటే సిద్ధ వాళ్ళేమో అంటే మేము వచ్చినప్పుడు అటు ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పి మేము వచ్చి ఇటు నుంచున్నాము అంతే, సో బ్యాలెన్స్ కోసం నుంచున్నాం అన్నారు. కళ్యాణ్ ఏమో అంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు, జానుబాను వాళ్ళు సపోర్ట్ చేశారు, వీ వుడ్ లైక్ టు గివ్ దెమ్ బ్యాక్, అది చేద్దాం అనుకుంటున్నాం ఫైనల్ గెటెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే బామ్మర్ది, మళ్ళీ చుట్టాలు అయిపోయారు మీరు, మళ్ళీ చుట్టాలు అయిపోయారు, అటు చేసి ఇటు చేసి. ఇది మాత్రం భలే ఉంది. మరి వీకెండ్లో అనిల్ గారు దీనికి మాత్రం ఏదో సెటర్ వేస్తారు. నెక్స్ట్ నోకరాజ్, నువ్వు అనగా నోకరాజ్ పాస్, ఆన్సర్ ఏం లేదు. బాండ్ కిట్స్లో మేము 3rd ప్లేస్లో ఉన్నాం, తర్వాత ఉన్నది అన్న వాళ్ళే కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, అలాగే వీళ్ళు కూడా పైకి రాకుండా వీళ్ళు తొక్కేయాలనుకుంటున్నాం సరగా. సో ఎవరు అలయన్సెస్ పెట్టి సపోర్ట్ చేస్తారు అంతే. జానుబాను కొద్ది క్లోజ్ కట్టి వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు. స్టార్ట్ అయింది. ఇక్కడ నేను రాసుకుంటున్నాను అనమాట, మహేష్ వాళ్ళు 2 పెట్టేపాటికి వీళ్ళు 1 పెట్టారు అయ్యని. ఇక్కడ నాకు ఏమర్థమైందంటే, జానుబాను గారు వెళ్ళి ఎక్కడ పడిపోతామో డిస్క్వాలిఫై అవుతామో అన్న టెన్షన్లో చాలా అంటే చాలా స్లోగా వెళ్ళారు. వేరే మహేష్ అండ్ శాండ్రా చాలా సింకులు వెళ్ళారు. మీరు కరెక్ట్గా గమనిస్తే వాళ్ళ స్ట్రెచెస్ కానీ వాళ్ళ మూమెంట్స్ కానీ కరెక్ట్గా అట్ ద సేమ్ టైం చాలా లాంగ్ స్ట్రెచెస్ 3 స్టెప్పుల్లో రీచ్ అవుట్ అవుతున్నారు. వీళ్ళేంటి స్లోగా అడుగులు అడిగేసుకొని అదేదో మన రోడ్డు మీద సర్కస్ చేసినప్పుడు ఆ తాడి మీద నడుస్తారు చూసారా, అట్టా నడుచుకుంటూ వెళ్ళారు. పోనీ అవతల వాళ్ళు ఎలా స్పీడ్గా ఆడుతున్నారు మనకు తెలియకపోతే వేరే విషయం. ఓ పక్కన మనకు కనిపిస్తున్నారు వాళ్ళు స్పీడ్గా ఆడుతున్నారని, కనిపిస్తున్నారు కదా. స్పీడ్గా ఆడుతున్నప్పుడు వీళ్ళు కొంచెం స్పీడ్ పెంచాలి కదా. ఇంకోటి అక్కడ వీళ్ళకి నాకు అనిపిస్తుంది అంటే పడిపోతామేమో డిస్క్వాలిఫై అవుతాడు. పడిపోతే రెండో ఛాన్స్ కూడా ఉంది. ఫస్ట్ ఛాన్స్ సీరియస్గా తీసుకోవాలి, ఫస్ట్ ఛాన్స్ తీసుకొని సీరియస్గా వెళ్ళిపోవాలి. పడిపోతే రెండోది మీరు స్లోగా ఆడినా వేరే విషయం. పోనీ ఇంకోటి నటరాజ్ మాస్టర్ గారు కొట్టేస్తున్నారంటే, నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడ ఎంత ఫోర్స్తో కొడుతున్నారు అక్కడ కళ్యాణ్ కూడా అంతే ఫోర్స్తో కొడుతున్నాడు. మిగతా వాళ్ళు తూచమ్మగా ఏదో హైసామంటే వేస్తున్నారు కానీ వాళ్ళ బాల్స్ అంత రాలా, నేను గమనించాను దొరికేదే సారీ. బట్ నటరాజ్ మాస్టర్ గారు స్పీడ్గా కొట్టారు, అక్కడి నుంచి కళ్యాణ్ స్పీడ్గా కొట్టాడు. కళ్ళ ముందు గేమ్ కనిపిస్తున్నప్పుడు వీళ్ళు ఇంకొంచెం స్పీడ్గా ఆడి టఫ్ ఫైట్ అవ్వాలి. కానీ లాస్ట్కి 2 జెండాలు తేడాతో ఓడిపోయినట్టున్నారు, 2-3 జెండాలు తేడాతో ఓడిపోయారు. ఒక్కొక్కటి రాసుకున్నా 1, 2, 4, 2, 5, 3 అని చెప్పి, బట్ యూజ్ లేదు ఇందులో. సో ఈజీగా తెలిసిపోయింది. వసంతి గారికి మధ్యలో అర్థమైపోయింది, వసంతి గారు అబ్బా ఈ మహేష్ అండ్ శాండ్రా, వసంతి గారికి మహేష్ అండ్ శాండ్రా పడదు, సిద్ధన్ సోనియాలకి మహేష్ అండ్ శాండ్రాకి ఎలా టెస్ట్ లేదు, కానీ ఫైనల్గా వాళ్ళు గెలిచారు. ఇంకా లాస్ట్ వాళ్ళది అయిపోయింది అని చెప్పి వీడు కూడా వదిలేశారు ఇంకా. సో లాస్ట్కి మొత్తానికి మహేష్ అండ్ శాండ్రా పెట్టారనమాట. వీళ్ళు కొద్దిగా ఇంకా వీళ్ళు అసలు షేక్ అవ్వాలి ఒకసారి కూడా. భానుజాని వెళ్తున్నప్పుడు షేక్ అవుతుంది వాళ్ళది. పోనీ ఇంకోటి అనుకోవచ్చు మనం, ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే భానుజాని వాళ్ళు కావాలని కొద్దిగా లూజ్ దేవుని ఇచ్చారా అంటే లేదు, ఇది కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నది. ఎవరికి తెలియదు అది ఎటు సైడ్ ఏముందని చెప్పి. ఇటు సైడ్ జాను బాను అని చెప్పి కళ్యాణ్ చెప్పాడు, అటు సైడ్ మహేష్ అండ్ శాండ్రా అని చెప్పారు. దానివల్ల యూజ్ ఏంటి నాకు అర్థం కాదు కానీ, బట్ ఓకే.
గెలిచిన తర్వాత మహేష్ ఐ లవ్ యూ శాండ్రా గారు ఐ లవ్ యూ మహేష్, వీఆర్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, సామా ఈజ్ బ్యాక్, మహేష్ ఈజ్ బ్యాక్, శాండ్రా ఈజ్ బ్యాక్. అది ఒకసారి చెప్తే బాగుంది కానీ అద్భుతంగా ఉంది కానీ పెద్దగా చెప్తుంటే నిజంగా కొద్దిగా చిరాకు అనిపిస్తుంది అసలు. సో భాను వాళ్ళందరూ వచ్చి కంగ్రాచులేషన్ చెప్పారనమాట. వీళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఓ పక్కన జాను గారు ఏమో ఏడుస్తూ ఉండంటే మిగతా వాళ్ళు ఏమో థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పి వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్పారు. మిగతా వాళ్ళు వచ్చి సారీ అని చెప్తే ఇట్స్ ఓకే, గేమ్ అర్థం చేసుకుంటున్నాను మహేష్ వాళ్ళు చెప్పారనమాట. శ్రీముఖ్ గారు జాను అండ్ భాను వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్, సో బాగా ఆడారు. కానీ ఎక్కడ పోయింది, ఎక్కడ తేడా వచ్చిందంటే భాను చెప్పాడు స్టెబిలిటీ చూసుకుంటే పేస్ తగ్గిపోయింది, అక్కడ పేస్ పడిపోయిందని. ఎస్, వెనక్కి పడిపోతే మళ్ళీ ఛాన్స్ పోయిద్ది అని చెప్పి ఆ స్టెబిలిటీ కోసం పడిపోకుండా ఆడాలి అన్న దాంట్లో స్పీడ్గా ఆడాలి వీళ్ళు. అది వీళ్ళు చేసింది. ఒకసారి పడిపోతే నెక్స్ట్ టైం స్లోగా అయినా అందం, వెళ్ళిపోవాల్సిన స్పీడ్గా ఛాన్స్ తీసుకొని మళ్ళీ వచ్చే ఆపర్చునిటీ కాదు కదా, ఒక ఆపర్చునిటీ. 3 మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ మహేష్ అండ్ శాండ్రా అని చెప్పారన్నమాట. నిజంగా సో ట్రూ కంబ్యాక్ అబ్బా. మహేష్ అండ్ శాండ్రా గారు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే నేను చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వాసంతి గారు కూడా తర్వాత డిస్కషన్స్లో మాట అన్నారు, మీరు 2 వారాలు రిలాక్స్ అయ్యి వచ్చారు అయ్యని. వాళ్ళు బాగా ఆడి వెళ్ళి రిలాక్స్ అయ్యి రాలా, వాళ్ళు పరమ చెత్తగా ఆడి 3 వారాలు బాటంలో ఉండి అత్యంత దారుణంగా పేలవంగా ఆడి అవమానకరంగా ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళకి మధ్యలో ఆ 2 వారాల గ్యాప్లో వాళ్ళు ఏం గోత్రు అయ్యి ఉంటారో వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు ఏంటి ఇంత మరి ఎన్ని టెలికాస్ట్ అయితే మన పరువు ఏమైందని. వాళ్ళని ఒకవేళ మళ్ళీ వెనక్కి పిలుస్తున్నప్పుడు కూడా వాళ్ళు రావాలా వద్దా అన్నప్పుడు అరే వాళ్ళని చూస్తే వాళ్ళందరూ అంత బాగా టాస్క్ ఆడుతున్నారు, పక్కన శాండ్రా గారు ఏమో ఆడలేకపోతున్నారు, మహేష్ ఏమో సరిగ్గా ఇచ్చేయలేకపోతున్నాడు, అందరిని కన్విన్స్ చేయలేకపోతున్నాడు, మన వెళ్ళి మళ్ళీ ఆడగలమా, మన వెళ్ళి మళ్ళీ పొరుగు పోతుందా. యాక్చువల్గా చెప్పాలంటే వెనక్కి రావటం ఇస్ నాట్ ఏ స్మాల్ డెసిషన్, వాళ్ళకి చిన్న డెసిషన్ కాదు. అంత ఈజీగా అమ్మయ్య వచ్చింది పదా సర్దుకో వెళ్ళిపోదాం అన్నట్టు ఉండదు. చాలా గోత్రు చేస్తుంటారు, ఆలోచనలన్నీ పెట్టుంటారు. అంత సింపుల్గా వెళ్ళిపోదాం అనడానికి వాళ్ళు ఏమి సూపర్గా ఆడి బయటికి రాలేదు కదా, ఇంకో ఆపర్చునిటీ వచ్చింది ఇంకోసారి ప్రూవ్ చేసుకుందామని. మళ్ళీ వెళ్తే మళ్ళీ మనం ఆడగలమా లేదా, మళ్ళీ ఆడలేకపోతే మన పరిస్థితి ఏంటి, మళ్ళీ పొరుగు పోద్దేమో, ఇట్లా ఎన్నో ఆలోచించుకొని లేదు ట్రై చేద్దాం అని చెప్పొచ్చాను. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. చాలా ప్రెషర్ ఉండి వచ్చిన తర్వాత నుంచి స్టేబుల్ పర్ఫార్మెన్స్ చూపించి ఇంకోటి కింద నుంచి ఎట్లా ఓ పైకి వచ్చి అలా స్టేబుల్గా వెళ్ళి మళ్ళీ సుమ్మలు లేచారు. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ సూపర్ కంబ్యాక్. ఎక్కడైనా మనం ఈ కంబ్యాక్ని కోట్ కూడా చేయొచ్చు. 0కి డౌన్ అయిపోయినా మళ్ళీ లేచి మళ్ళీ నుంచొని మళ్ళీ ఒక తారాజోపలా ఎగిరారా మహేష్ అండ్ శాండ్రా. సో అయ్యో అలా వాళ్ళని చూసి ఈ ఇన్స్పైర్ అవ్వండి అన్న విధంగా ఎక్కడో చోట ఫర్దర్గా షోస్లో మనం వీళ్ళ పర్ఫార్మెన్స్ని కోట్ చేయొచ్చు. అంత బాగా పర్ఫామ్ చేశారు చెప్పాలంటే. మామూలుగా అయితే ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు శాండ్రా గారు టెన్షన్ అయిపోవాలి, ఫుల్గా స్ట్రెస్ వచ్చేసి షేక్ అయిపోయి ముందు ఆ బలకన్నా ఆవిడ ముందు షేక్ అయిపోయి ఆవిడ వల్ల బల షేక్ అయిపోవాలి జనరల్గా అయితే, నేను ఇంతకుముందు గమనించింది అయితే. బట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి, మిగతా వాళ్ళందరూ శాండ్రా గారిని పాయింట్అవుట్ చేసి ఆవిడలో కసరగిల్చారు. ఆవిడ కూడా అసలు పగరగిలిన ఫైర్ అన్నట్టు ఎట్లాగైనా సరే ఇయ్యాలి, కొట్టాల్సిందే ఈసారి, కొట్టి చూపిస్తా అని చెప్పారు, కొట్టి చూపించారు. నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్, అసలు నెవరెవర్ పర్ఫార్మెన్స్ అన్నట్టే ఉంది. అలాంటి కంబ్యాక్ వైల్డ్ కార్డ్కి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ ఆడటం సూపర్. సో మీ ఆట త్రూ అవుట్ మీరు సమప్రాయంగా అని చెప్పి సామా ఈజ్ బ్యాక్ అని కాబట్టి సమప్రాయంగా ఇచ్చారు. మహేష్ ఈజ్ బ్యాక్, శాండ్రా ఈజ్ బ్యాక్ అని చెప్పి ఒక కీ హార్ట్ టు కీ అంటే ఏదో టికెట్ టు ఫినాలే అనమాట. సో వాళ్ళు కూడా దాని టికెట్ టు ఫినాలే అని చెప్పారు. టికెట్ టు ఫినాలే ఇచ్చారనమాట. గోల్డెన్ కప్పులు అంటే కాదు, ప్రజెంట్ వాళ్ళు టికెట్ టు ఫినాలే గెలుచుకున్నారు. గోల్డెన్ కప్పులు జడ్జెస్ వచ్చి కూడా వాళ్ళు కూడా 50 పాయింట్స్ ఏమైనా ఇచ్చి అంటే జానుబాని కన్నా ఎక్కువ పాయింట్స్ ఇస్తే వాళ్ళు గోల్డెన్ కప్పులు అవుతారు. అదర్వైజ్ జానుబానికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చి తగ్గిస్తే అవుతారు. అవును, మాక్సిమం వీళ్ళకే ఇస్తారు, వీళ్ళ దగ్గర ఇంకా అంతకుమించి ఏమి లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకే నటరాజ్ మాస్టర్ గారితో గొడవలు ఉన్నాయి కానీ వీళ్ళకేం లేవు కదా. మేబీ నటరాజ్ మాస్టర్ గారు టార్గెట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా స్టేబుల్గా నిల్చున్నారని ఇచ్చింటే చెప్పలేవులేండి. చూద్దాం, ఎవరికి ఇచ్చినా మహేష్ అండ్ శాండ్రాకి ఇవ్వాలి. మరి చూద్దాం ఏం చేస్తారు ఏంటన్నది మనకి సండే దాకా అయితే తెలిసిద్ది. ఈ వారం కొత్తగా ఉంటుందని లాస్ట్ వీక్ చెప్పారు కదా ఆయన, ఈ వారం ఎలిమినేషన్స్ కొత్తగా ఉంటాయని చెప్పి. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఆడియన్స్కి, జడ్జెస్కి, కంబ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా శ్రీముఖికి అందరికీ థ్యాంక్స్ చెప్పారన్నమాట. వీఆర్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి. సో నెక్స్ట్ శ్రీముఖి బాండ్ క్రెడిట్స్ అనౌన్స్ చేశారు. ఈసారి 50 బాండ్ క్రెడిట్స్ ఇస్తామని చెప్పారు. అరే ఏంద్రా ఇది నాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఒకసారి 50 అంటారు, ఒకసారి 100 అంటారు, ఒకసారి 50 అంటారు, ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. ఎట్లా న్యాయం జరిగిద్ది? పెంచుకుంటే వెళ్ళాలి, లేదు పెంచట్లేదు అనుకుంటే స్టేబుల్గా 50 ఉంచాలి. లాస్ట్ వీక్ 100 ఇచ్చి అంటే తర్వాత మీరు ఇప్పుడు రేషియోగా తీసి చేశారనుకోండి పర్లేదు. నేను నెంబర్ ఆఫ్ బాండ్ క్రెడిట్స్ చేస్తున్నప్పుడు లాస్ట్ వీక్ ఆడిన వాళ్ళకి ఒక న్యాయం, ఈ వీక్ ఆడిన లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ ఇంకా టఫ్ ఛాలెంజెస్ కదా జరిగినాయి. అసలు అర్థం కావట్లేదు, ఎవరికి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని బ్యాలెన్స్ చేద్దాం, ఎవరిని సాటిస్ఫై చేద్దాం అనుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో 50 బాండ్ క్రెడిట్స్ ఇస్తాము. సో అంటే వెంటనే వాసింది గారు కళ్యాణ్ హక్ చేసుకున్నారు అమ్మయ్య అని చెప్పి. ఎందుకంటే మనకి బ్యాండ్ బజా బరాత్ అవ్వదు. సో మనకి తక్కువ వచ్చినా మనం ఇంకా హైయెస్ట్లో ఉన్నాం కాబట్టి మహేష్ అండ్ శాండ్రా మన వరకు రాలేరు, రీచ్ అవుట్ అవ్వలేరు, ఎవరు రీచ్ అవుట్ అవ్వలేరు.
మన డిఫరెన్స్ ఏదైతే ఉందో మనం అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాంలే అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అది. మహేష్ అండ్ శాండ్రాకి 50/50, భాను జాను వాళ్ళకి 45, అమీర్ అండ్ అభిమానికి వాళ్ళకి 40, సిద్ధ్ అండ్ సోనియాకి 35, కళ్యాణి వాసంతికి 30, మాస్టర్ నీతికి 25, నోకరాజ్ అండ్ ఆసియాకి 20. సో మిగతావి జడ్జెస్ ఒక వాళ్ళకి 50 ఇస్తారు కాబట్టి అక్కడ ఫైనల్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకుంటే బాటమ్ 3లో కళ్యాణ్ వాసంతి, మాస్టర్ నీతి, నోకరాజ్ అండ్ ఆసియా ఉన్నారు. కళ్యాణ్ వాసంతికి ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళిద్దరికి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు సేఫ్లో ఉంటారు. మామూలుగా అయితే ఎవ్రీ వీక్ ఎలా జరిగింది అలా జరగాలంటే మాస్టర్ నీతు వర్సెస్ నోకరాజ్ ఆసియా గేమ్ జరగాలి, జరిగితే చూడాలి. బట్ అలా జరగలేదని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. అలాగే గోల్డెన్ కప్ లవ్ డిసైడ్ చేసేది సర్కిల్ ఆఫ్ లవ్లో అక్కడ జడ్జెస్ ఇచ్చే కాయిన్స్ని పెట్టి అని చెప్పారనమాట. దీని తర్వాత జాను గారు ఏడుస్తూనే ఉన్నారు, అక్కడి నుంచి ఏడుపు స్టార్ట్ చేశారనమాట. ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు. బాను వచ్చి చిన్ను ఎందుకు ఏడుస్తున్నావు, అయింది అయిపోయింది అలా అవుతా ఉంటే అంటే ఏదో ఏడుస్తూ చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు. కళ్యాణం ఎందుకు ఏడుస్తావు, దీనికి ఏడుస్తారా అయ్యి అంటే మనం గోల్డెన్ కప్ రావడానికి ఎంతో ట్రై చేస్తున్నాం కదా అని ఏదో చెప్తున్నారు. నెక్స్ట్ వాసంతి వచ్చి ఏమైపోలేదు, ఇంకా మీరే ఎడితే మేమంతా ఏడాలి, మా పరిస్థితి ఏంటని. నాకైతే అన్నీ బావగారు సినిమాలో కోట శ్రీనివాసరావు గుర్తొచ్చాడు. నా ఏడుపుతో పోల్చుకుంటే నీ ఏడుపు ఒక ఏడిపేంటా అని చెప్పి వాళ్ళంటే ఫైనల్ వరకు వెళ్ళారు. అదే మీ మధ్యలోనే పోయింది, ఐ అండర్స్టాండ్, బట్ మీ ఏడుపు అక్కడ అయిపోయింది. వీళ్ళు ఇప్పుడే కదా ఫ్రెష్ ఇల్లు పాపం ఫైనల్ వరకు వెళ్ళి అక్కడ ఓడిపోయారు అని చెప్పి ఆ ఫ్రెష్ బాధ వెళ్ళదు. అది ఏంటి మహేష్ అండ్ శాండ్రా చేతులు ఓడిపోతే అసలు తీసుకోలేరు ఎవరు, ఎందుకంటే వాళ్ళ లూజర్స్ అనేది వీళ్ళ ఫీలింగ్ అందరిది. అంటే అలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది వాళ్ళ చేతులు ఓడిపోయామంటే ఎవరు తీసుకోలేరు అంత ఈజీగా, సో తీసుకోలేకపోతున్నారు, ఇంకా ఎక్కువ ఇది అవుతున్నారు. అదే కళ్యాణ్ వాసన్ చేతులు ఓడిపోతే ఇంత ఏడ్చేవాళ్ళు కాదు, ఓన్లే వాళ్ళ మీద కదా అన్నట్టు వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి అలా ఫీలింగ్ ఉండేది. ఇది సంగతి. నీతు గారు ఉల్టా కట్టేసిన, పైన వేసేసిన, కింద వేసేసిన మనం కుట్టేస్తున్నాం అంటే మనకు సాటర్డే ఎపిసోడ్లో కనుక మనల్ని ఫైనల్ బ్యాట్లు ఆడిపిస్తే మనం కొడుతున్నాం అంటే నటన అంతే కొడుతున్నాం. సెకండ్ మనమే 100% సెకండ్ ఫైనలిస్ట్ మనమే. ఫస్ట్ అయ్యింది వాళ్ళు, సెకండ్ అయ్యేది మనం కొడదాం. మరి సర్కిల్ ఆఫ్ లవ్లో ఇప్పుడు ఎలిమినేషన్ కోసం చెప్తున్నారా, నెక్స్ట్ వీక్ గేమ్ కోసం చెప్తున్నారు, కానీ ఇదంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ టాస్క్, దీని గురించి మాట్లాడే ముందు వాటర్ తాగాలి. ప్రేమ గురు ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఏంటంటే మనం ఏది దాచుకున్నా అది మన వరకే ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ దాపరికం మీకు మీ పార్ట్నర్కి పెంచుతున్న దూరాన్ని చాలా సులభంగా గుర్తించగలదు. ఇతర జంటల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ బంధం ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఒక్కో జంటను పిలుస్తాము, పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి మిగతా జంటలో ఒక జంటను సెలెక్ట్ చేసుకొని ఎంచుకున్న జంటలో ఎవరు తమ ఫీలింగ్స్ని స్పష్టంగా షేర్ చేసుకోవడం లేదు, లోపలే దాచేసుకుంటున్నారు అని అనిపిస్తుందో మీరు అవి చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. వాళ్ళ మూతికి ప్లాస్టర్ వేసేయండి, అక్కడ ఫోటోలు పెట్టారు, మూతికి డైరెక్ట్గా వెళ్ళి ప్లాస్టర్ వేయటం కాదు. ఇది కొంచెం బెటర్గా ఉంది. అది బిగ్ బాస్లో అనుకోండి కుదటమే, వెళ్ళి స్టాంపులు కుదటమే. ఇక్కడ అలా కాకుండా ఫోటోలు పెట్టి ఆ ఫోటోలోంచే ఒక్క నిమిషం ఉండండి, లో బ్యాటరీ ఏమో వస్తుందా. సో వాళ్ళు వచ్చి ప్లాస్టర్ వేసేసి చెప్తారని చెప్పారనమాట. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేశారంటే బోని ఎదిరిపోయింది, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు. నటరాజ్ మాస్టర్ అండ్ నీతి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఎక్స్పెక్ట్ చేశారు భానుజాని అని చెప్పి భానుజాని సెలెక్ట్ చేశారు. భాను మౌనంగా ఉంటాడు అని చెప్పి భానుకి ప్లాస్టర్ వేశారు. జాను ఏమో ఇంత పేషెన్స్ ఉంటుందని చెప్పి ఏదో గునుగుతున్నారు అనమాట. ఇంత పేషెన్స్ ఉంటుందని చెప్పి అన్నారు కదా మొన్నే అది అని చెప్పి అంటే ఆయన పొగుడుంటారు, పేషెన్స్ ఉంది నీకు అని చెప్పి, ఇప్పుడేమో మౌనంగా ఉన్నావు అని చెప్తున్నారు అని చెప్పి. నటరాజ్ మాస్టర్ గారు యాక్టివిటీ ఏదైతే జరిగిందో సర్కిల్ ఆఫ్ లవ్లో జడ్జెస్ ఏం చెప్పారంటే నువ్వు ఎక్కడో భయపడ్డావు, మనకెందుకులే అని చెప్పి ఫేస్లో కనపడింది అని క్లియర్గా చెప్పారు. సో నువ్వు నీ ఫీలింగ్స్ చెప్పుకోవట్లేదని ఒకటి. 2, మీ ఇంట్లో ఉండటం వేరు, ఇక్కడ ఉండటం వేరు. ఆ రోజే చెప్తే బాగుండేది. 1 వీక్ ప్రాసెస్ అయింది అంటే తను బయటికి రావట్లేదు అన్నది నువ్వు ఫస్టే చెప్పుంటే బాగుండేది, మధ్యలో ఎక్కడ చెప్పు, అదంతా 1 వీక్ ప్రాసెస్లో అయింది, నేను వెయిట్ చేశా కలుపుకుంటుంది అని చెప్పి, నువ్వు చెప్తే త్వరగా రియాక్ట్ అయ్యేది అని చెప్పి వెయిట్ చేశాను. సో దీనివల్ల నువ్వు సరిగ్గా నీ ఫీలింగ్స్ చెప్పట్లేదు అని చెప్పారు. ఫెయిర్ ఎనఫ్ వాళ్ళ పాయింట్, ఇదంతా ఓకే అనుకోవచ్చు. నెక్స్ట్ ఛాలెంజెస్లో ఏదైతే విషయం ఉందో నీతో డిస్కస్ చేసుకుంటుంది మా ఇద్దరి మధ్య ఛాలెంజెస్ విషయంలో నీతు గారు నీతో ఏదో డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ నీతు ఏదో డిస్కస్ చేస్తుంది, అక్కడ నువ్వేదో మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టేలా ఉన్నావు, వద్దని చెప్పి వెళ్ళిపోయావు. అదే నేనుంటే కనుక అక్కడ తనను తీసుకొచ్చి నుంచోబెట్టి ఇంకో ముందు పెట్టి ఏం జరిగింది అని అడిగి ఖచ్చితంగా అక్కడ నేను సరిచేసేవాడిని అని చెప్పారు. ఇది ఓవర్గా అనిపించింది. మీరేం చేస్తారు వాళ్ళ ప్లేస్లో ఉంటే అవన్నీ అనవసరం కదా. సో ఫస్ట్ 2 పాయింట్లు నాకు ఫెయిర్ ఎనఫ్ కరెక్ట్గా అనిపించి నువ్వు ముందే చెప్పాల్సిన జడ్జెస్ చెప్పారు, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇది సిచ్యువేషన్లో మన పార్ట్నరు మనకి ఎక్కువ ఉండొచ్చు జనరల్గా అయితే, బట్ సిచ్యువేషన్ ఏంటంటే తనకి నెగిటివ్ అవ్వకుండా పాజిటివ్లో తనని నిలబెట్టే ప్రాసెస్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీరెట్టా చెప్తారు అది పాజిటివ్ నెగిటివ్? వాళ్ళ పాయింట్లో వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారేమో, మీరెట్టా డిసైడ్ చేస్తారు అక్కడ జాన్కి నెగిటివ్ ఉంది, నువ్వు తీసుకొచ్చి పాజిటివ్ చేయాల్సింది, నీతి ముందు పెట్టి నీతి అలా చెప్తున్నప్పుడు నువ్వు మాట్లాడాల్సిందే అని చెప్పి, అది మీకు ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. సరే అయిపోయింది. ఇక్కడ నీతి గారు అంటే గొడవలే వద్దు, ప్రశాంతంగా మాట్లాడుకుందాం, పీస్ఫుల్గా మాట్లాడుకుందాం నీతి గారు. బాను
కాదు అప్పటికప్పుడే అంటే ఈ ఫస్ట్ 2 పాయింట్లు వదిలేసి ఇక్కడ 3వ పాయింట్ ఏదైతే ఆర్గ్యుమెంట్కి అంటే ఇన్వాలిడ్ పాయింట్ ఉందో ఎవరైనా దాన్నే పట్టుకుంటారు కాబట్టి భాను కూడా దాన్నే పట్టుకున్నాడు. అప్పటికప్పుడే కలిసిపోతే బాగుంటుంది అని మీరు చెప్పడం నాకు విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో మీకే 5 ఏళ్ళు పట్టింది మాట్లాడుకోవడానికి. ఇది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అని అంటే రాంగ్ ఆర్గ్యుమెంట్, ఎందుకంటే అది బయట విషయం, బయట అయింది. సో వీళ్ళు ఇక్కడ ఇంట్లో గురించి మాట్లాడుతున్నారు. సరే నటరాజ్ మాస్టర్ అంటే క్లాస్ కొట్టి నవ్వుతున్నారు అనమాట. నటరాజ్ గారు అది వేరు అంటే జాను గారేమో మమ్మల్ని చెప్పండి చెప్పాలి. నెక్స్ట్ భాను గారేమో 2 మొన్న జరిగిన సిచ్యువేషన్స్లో మీరు కంట్రోల్ చేయాల్సింది నీతు మేడంని. ఒక్క మాట కూడా మేము వదలలేదు, సో తను వదలలేదు అంటే నీతు ఏమో అవన్నీ చెప్పొద్దని చెప్తున్నారు. ఇక్కడ జానుబాన్ నుంచి ఇంకా నటరాజ్ మాస్టర్ గారు ఇచ్చిన స్కోప్ ఇది అన్నెసరీ అది తీయటం, ఆ సిచ్యువేషన్ తీయటం. దాంతో భాను ఏమో ఈ అదే సిచ్యువేషన్ పట్టుకొని చెప్తున్నాడు. నాకు జానుబానులు నచ్చని విషయం చెప్తాను చూడండి. ఈవెన్ నేను మహేష్ అండ్ శాండ్రా గారి విషయంలో కూడా ఇదే పాయింట్ రేస్ చేశారు. మీరు వీక్ లింక్ లేదంటే మీరు గోల్డెన్ టికెట్కి అనర్హులు అని పాయింట్ పెడితే మేము ఎందుకు కాదు అని చెప్పడం మానేసి రివర్స్లో దాడి చేస్తారు. సరేనా? ఆ పాయింట్ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా ఎందుకు నేను చెప్పాను మా వైఫ్కి చెప్పాను చెప్పుకున్నా అయిన కాకుండా నటరాజ్ మాస్టర్ గారు స్కోప్ ఇచ్చిందో చెప్తున్నా. నటరాజ్ మాస్టర్ స్కోప్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఏం చెప్తున్నారు, మీది తప్పు నాది కాదు, మీ తప్పు అయితే సిచ్యువేషన్ నా మీద పెడుతున్నారని చెప్పి ఇచ్చిన యాక్టివిటీ వదిలేసి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు, వేరే టాపిక్ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు అనమాట. మీరు కంట్రోల్ చేయాల్సిన నీతి మేడని అని చెప్తే నీతిగా చెప్పదని భానుగారేమో మీరు ఎట్లా చెప్పారు, మేము అసలు ఏమీ అనలేదు, ఒక్క మాట కూడా మేము పొల్లిపోలేదు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడని చెప్పారు. భాను ఏమో మోసపోవడం లాంటి పెద్ద మాటలు వద్దు, నీతిగా వెంటనే మీరు ఎందుకు తను జాను ఎందుకు మాట్లాడలేదు అంటే మోసపోయింది నేను కదా అనగానే భాను మోసపోవడం లాంటి పెద్ద మాటలు వద్దు అంటే నీతిగా 100% నేను చెప్తానంటే భానుగారేమో నేను ఎక్కడెక్కడ ఏం చేయాలో అది చేశాను, సరేనా? మీరు ద్రోహులు, లైఫ్ టైం టార్గెట్ ఇలాంటివన్నీ పదాలు వదిలింది మీరు. ఇంక అక్కడి నుంచి అందుకుంది, ఇంక స్విచ్ ఆన్ అయిపోయింది, ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట ఇద్దరు. నీతు గారేమో అనిపించింది చెప్పేస్తా, మనసులో పెట్టుకోలేదు నేను, అనిపించింది చెప్పేస్తా. నీతు గారు 1-2 సార్లు ఇది రియాలిటీ షో, నా మనసులో చెప్పేస్తా. మేడం ఇది రియాలిటీ షో అయినా ఏదైనా మనసులో ఉన్నదాన్ని చెప్పేస్తాను, ప్రతిదీ చెప్పేస్తామని చెప్పండి, ఒక కట్టసి ఉంటుంది కదా. మనకు అనిపించింది చెప్పేస్తాము అని చెప్పి మనకి ఏది అనిపిస్తే చెప్పేస్తామా, ఏది అనిపిస్తే చేసేస్తామా, కట్టసి ఉంటుంది. నాకు 2 బూతులు వస్తాయని చెప్పి నేను తిట్టేయగలనా? తిట్టలేను కదా. నటరాజ్ గారికి వచ్చి చెప్పి తిట్టేస్తారు, తిట్టరు కదా, ఆపుకుంటారు కదా. రియాలిటీ షో అంటే ఏది అనిపిస్తే చెప్పడం కాదు రియాలిటీ షో. అలా అయితే ఇంకా అసలు వేరేగా ఉంటుంది మొత్తం అంతా. మనలో ఏదో తప్పు ఉంటే ఆ తప్పును సరిదిద్దుకుంటే ముందుకెళ్తే అది వేరే. సరే ఎనీవే బిగ్ బాస్కి అంటే వెళ్ళాలనుకోవట్లేదు కానీ వదిలేండి. అలాంటి వదిలినప్పుడు కంట్రోల్ చేయాల్సింది మాస్టర్. మీరు అలా మాట్లాడుతుంటే మాస్టర్ గారు కంట్రోల్ చేయాలి, మాస్టర్ గారు జంప్ చేయట్లేదు. తప్పు మీరు చేసి మీరు మా మీద చెప్తున్నారు, ఆ సిచ్యువేషన్ మా మీద చెప్తున్నారు, తప్పు మీదే అని చెప్పి ఆ సిచ్యువేషన్ అని చెప్తాను కదా, అదే మాస్టర్ గారు తీసిన సిచ్యువేషన్. అది తీయకుండా ఉండుంటే వేరేలా ఉండేది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. జానేమో అక్క ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్నట్టు చెప్తున్నారన్నమాట. ఒక ఆడమనిషి అంటే అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వినండి, నటరాజ్ మాస్టర్ గారు చెప్పిన సిచ్యువేషన్ని చెప్తున్నారు. ఒక ఆడమనిషి వచ్చి హస్బెండ్కి మీ వైఫ్కి నమ్మద్దు అని భార్య గురించి భర్తకి చెప్తాం అంటే ఎంతవరకు కరెక్ట్ అది అని చెప్పి ఆ పాయింట్లోకి లేదు. అక్కడ ఉన్న అందరూ చెప్తున్నారు అనమాట. చెప్తుంటే నీతు గారు అంటారు నమ్మద్దు అనలేదు, నేను మీ ఆవిడని నమ్మద్దు అనలేదంటే నా మాట వినని చెప్పానంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్పారంటే నువ్వు జానీని నమ్మద్దు నా మాట వినటం లేదని కానీ, నువ్వు జానీని నమ్ముతూ నా మాట వినడం లేదని కానీ చెప్పారు. అక్కడ నమ్మద్దు దగ్గర కొద్దిగా మనకి స్లో అయిపోయింది, మనకి వాయిస్ అంత క్లారిటీ లేదు. బట్ అన్నారు నమ్మకం అనే వర్డ్ అయితే వచ్చింది. నువ్వు జానుని నమ్ముతూ నా మాట వినటం లేదు, ఎయిదర్ నువ్వు జానుని నమ్మద్దు నా మాట వినడం లేదు అన్నదే చెప్పారనమాట. దానికి రిప్లై కూడా బాలు అక్క నేను నా వైఫ్ మాట వింటా కదా అక్క అని చెప్పాడు. సో నమ్మద్దు అనే వర్డ్ అయితే వచ్చింది, నమ్మద్దు లేదు నమ్ముతూ అనే వర్డ్. భానుగారు అంటే జాను మాటలు నమ్మద్దు అన్నారు మీరు అంటే నటరాజ్ గారు ఆ మాట నమ్మొద్దు అన్నారు, జాను నమ్మొద్దు అనలేదు. నీతో జాను నమ్మొద్దని అసలు అనలేదు, జాను మాటను మాత్రమే అన్నారు. సో జానుని ఆ మాట నమ్మొద్దు అన్నది ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు అన్న విధంగా చెప్తున్నారన్నమాట. నటరాజ్ ఎన్ని ఇయర్స్ మీ జర్నీలో మేము లేం కదా, మేముంటే మేము చెప్పచ్చు కానీ మీరు లేకుండా మీ సిచ్యువేషన్ని మేము ఎట్లా హోల్సేల్గా చెప్తాం జాను నమ్మొద్దని చెప్పన్నది అది. జాను గారేమో మా ఆయన నా మాట నమ్ముతారు కానీ వేరే వాళ్ళ మాట ఎలా నమ్ముతారు, ఎవరి హస్బెండ్ అయినా అలాగే చేస్తారు కదా. ఎందుకు నమ్ముతాడు అంటే నీ క్లారిటీ కూడా ఇస్తా, నా మాట ఎందుకు నమ్ముతాడంటే మీరు ఎన్ని మాటలు వదిలేసినా, నీతి గారు ఎన్ని మాటలు వదిలేసినా కోపంలో నేను తిరిగి ఏమీ అనలేదు. నన్ను ద్రోహి అన్నారు, నువ్వు ద్రోహి, నీ టార్గెట్ అన్నారు, కానీ జవాబు ఇవ్వలేదు, ఎందుకంటే అది నా మేనర్స్ కాదు అనగానే వెంటనే నటరాజ్ మాస్టర్ గారు చప్పట్లు కావడం అమ్మ బాబోయ్ అని. ఎందుకంత ఎటకారం నాకు అర్థం కాలేదు. ఆవిడ నిజంగానే ఏమి అనలేదు కదా, ఏమైనా అన్నారా పోనీ తిరిగి, ఏమైనా అంటే పోనీ మీరు అనుకోవచ్చు, నవ్వుతూ ఇది ఎదుటోళ్ళని ట్రిగ్గర్ చేస్తుంది కదా అన్నెసరీ. నెక్స్ట్ నీతి గారు మోసం చేశావు కాబట్టి నువ్వు జనకి జవాబు ఇవ్వలేదు
అని చెప్పి లైఫ్ టైం టార్గెట్ అని చెప్పినా కూడా వెళ్ళి చిన్ను లైఫ్ టైం టార్గెట్ అన్నారు చిన్ను అని చెప్పి ఆయన చెప్పుకున్నారు కానీ ఆవిడ తిరిగి అనేలా ఏది. నెక్స్ట్ నీతు గారు ఇది రియాలిటీ షో మనసులో ఉన్న చెప్పేయాలి అని చెప్తున్నారు. ఎవర్రా ఇది రూల్ రాసి రియాలిటీ షో మనసులో అలా అని చెప్పి యాక్టింగ్ చేయాలని కాదు, పూర్తిగా నటించాలని కాదు, రియల్గానే ఉండాలి మనం. కానీ కంట్రోల్ ఉండాలి మనం చేసే పనుల మీద, మన మాటల మీద, అన్నిటి మీద. లేదు కొన్నిసార్లు మనం కంట్రోల్ లేక రియాలిటీ షో రియల్ దాంట్లో మన ఒరిజినల్ ఏదైనా బయటకు వస్తే అది ఎవరైనా పాయింట్ అవుట్ చేసి తప్పు అంటే మనం కూడా రియలైజ్ అవ్వాలి. ఓకే మనం అలా చేయకూడదు అని రియలైజ్ అయ్యి ఇంకోసారి అలా చేయకూడదు అని చెప్పి అలాంటి చేసుకోకుండా కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సారీలు ఎందుకు చెప్తాం? నటరాజ్ మాస్టర్ గారు రీసెంట్గా సారీ ఎందుకు చెప్పారు? బిహేవియర్ తప్పనే కదా, అది కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నటరాజ్ లైఫ్ టైం టార్గెట్ బాను వెంటనే లైఫ్ టైం టార్గెట్ అన్నారు. సో ఇంకో గోల్ లేదా మీకు అది అంటే నటరాజ్ మాస్టర్ గారు అంటే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు నువ్వు తప్ప నాకు, నీలాంటి వాళ్ళతో నాకు టార్గెట్ ఏంటి అని చెప్పి చిన్నబుచ్చినట్టు చేశారా, మరి ఏం చెప్పారన్నది ఆయనకి తెలియాలి, ఆయన ఉద్దేశాలు ఏంటని చెప్పి. మీ ఇద్దరే తెలియదు. సో ఆయన చెప్పి చెప్పారంట. భానుగారేమో అన్నది ఎవరు బయట శత్రువు మీరు మాకైనా బయట శత్రువులు ఏంటి అని ఏదో అంటే మరి అన్నది ఎవరు లైఫ్ టైం టార్గెట్ అని అన్నది ఎవరు అంటే జాను గారేమో మీ ఆవిడ అన్ని మాటలు మాట్లాడినప్పుడు మీరు కంట్రోల్ చేయాలి. మీరు చేయలేదంటే నటరాజ్ గారు వెంటనే అంటే ఇవి కొంచెం గట్టిగానే మాట్లాడారు. మీ ఆవిడ అన్ని మాటలు మాట్లాడారు. యాక్చువల్గా జాను వాయిస్ కూడా అంతే గట్టిగానే వస్తుంది, నటరాజ్ మాస్టర్ గారి వాయిస్ అంతే గట్టిగానే వస్తుంది. ఆ బేస్ ఇద్దరిది అంతే. నటరాజ్ మాస్టర్ అంతే గట్టిగా మాట్లాడుకున్నారు. భానుగారు ఇంకా రైస్ చేస్తాం ఎందుకు తగ్గాలి అసలు ప్రతిసారి మీరు మాట్లాడుతుంటే మేము తగ్గాలా అన్న పాయింట్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా రైస్ చేస్తావు నటరాజు, నువ్వు చేస్తే నీకు వచ్చా నాకు వచ్చి నేను చేస్తా అంటే చేయండి, ఇంకా చేయండి, ఎంతవరకు వెళ్తుందో తగ్గేదే లేదు చూసుకుందని, నువ్వు తగ్గపోతే నేను తగ్గపోనని చెప్పి ఇద్దరు అరుచుకోవడం మొదలుపెట్టారు అనమాట. అక్కడి నుంచి ఇద్దరు అరుచుకుంటూ స్టార్ట్ చేశారు. మాటలు వదులుతారు మీరు, మళ్ళీ వాయిస్ రైస్ చేసేది మీరు, మళ్ళీ మేము ఏం చేస్తే మాత్రం తీసుకోరు అది అని చెప్పి బాను అనమాట. నీతు గారేమో 4 వారాలు నువ్వు కనపడవు, నువ్వు చెప్పలేదు తనకి, సో నీదే తప్పు అని చెప్పి నీతు గారు. నెక్స్ట్ జాను గారేమో 4 వారాలు ఇంకేం ఆడలేదా, మీరు ఆడారా ఇప్పుడు పాయింట్లు ఇంకా అప్పుడు పాయింట్లే అవన్నీ పాత పాయింట్లు ఇంకంతా. నెక్స్ట్ నీతు గారు వెళ్ళిపోతాం నువ్వు మాట్లాడుకో అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా వెళ్ళిపోండి కూర్చోండి మాకే మంచిది మేము కూర్చుంటాం అనగానే నెక్స్ట్ నీతు గారు వచ్చి నా పాయింట్ ఇంతే అని చెప్తే నటరాజ్ మాస్టర్ గారు ఆగు ఇంకా చెప్పాలి, చాలా క్లియర్గా చెప్పాలి ఇది, ఎందుకంటే ఇది గేమ్, ఇది ఆడియన్స్లోకి వెళ్తుంది. నటరాజ్ మాస్టర్ గారు థాట్ ప్రాసెస్ ఏంటి, ఇది గేమ్, ఇది ఆడియన్స్లోకి వెళ్తుంది, వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలనేది అది వీరిని ఎండగట్టాలి, ఆడియన్స్ ఓట్స్ ఇలా పడకుండా చేయాలని చెప్పి ఆయన ఏదో గేమ్ ప్లాన్ చేసుకున్నారు. సో అందుకే నీతు గారు నాకు నేను ఇంకా చెప్పేది ఉంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. నాకు భయం లేదు, నేను చెప్పాను నీతో నాకు భయం నేను చెప్పాను, నువ్వు ఎందుకు నమ్మావు అని చెప్పి నేను తిట్టా, కెమెరాలో కూడా ఉంది నేను తిట్టాను, నువ్వు నమ్మద్దు, నువ్వు ఎలా నమ్ముతావు అని చెప్పంటే భాను గారు ఎవరు నమ్మకం ఇచ్చారు, అసలు అక్కడ పెట్టిన యాక్టివిటీ వేరు, వీళ్ళు మాట్లాడుకున్న టాస్క్ కోసం మాట్లాడుకున్నారు, కంప్లీట్ రాంగ్ ట్రాక్లో ఉన్నారు. అసలు ఎవరు నమ్మకం ఇచ్చారు? మాస్టర్ గారు తల ఊపిందంట, తలెట్టెట్ట ఊపిందంట అని భానుగారేమో నోరు తెరిచి నేను పొయ్యను అనిందా అని అడిగారు. నీతు గారు ఫస్ట్ నేను పొయ్యను అనిందన్నారు, తల ఊపిందన్నారు, నెక్స్ట్ సమాధానం చెప్పలేదన్నారు, 3-4 మాటలు మార్చారు ఆవిడ త్రూ అవుట్ ద థింగ్. లాస్ట్ చెప్పింది ఏంటంటే మరి నేను పోయిన నువ్వు రివర్స్ చెప్పచ్చు కదా అన్న విషయాన్ని కంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు. నీతు గారు నేను ఆశయాకి చెప్పా, ఇట్లా అనగానే సరే అనింది. ఏమికి చెప్పా, ఒకవేళ తనకు లేదు అనుకో, లేకపోతే ఏం చేయాలి మెన్షన్ చేసుకుంటే నేను అలర్ట్ అయ్యేదాన్ని. సరేనా, 8th వీక్ ఇంపార్టెంట్, నాకు అందరికీ తెలుసు నేను ఎంత బాధపడుతున్నాను అని. అలర్ట్ ఏం చేస్తారు నాకు ఒకటి చెప్పండి. ఇక్కడ జాను ఏం చేస్తుందో నీతు గారికి తెలియలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నిజంగా కన్ఫ్యూజ్ అయ్యారు, మోసపోయారు, ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కళ్ళ ముందు జరుగుతుంది, వెళ్ళి ఒకటి పోసారు, పోయంగానే ఈవిడే వెళ్ళి బానుకు పోసారు. సరే ముందే చెప్పారు లేదండి నేను ఎవరికైనా పోస్తానని చెప్పారు, అప్పుడు కూడా ఇదే కదా చేస్తారు. నీతు గారు వెళ్ళి నటరాజ్ మాస్టర్ గారు పోయింగానే వెళ్ళి బానుని టార్గెట్ చేసి బానుకు పోస్తారు. ఆవిడ పోసిందని చెప్పి ఇవిడ ఆపేస్తారా? దూరంగా ఇప్పుడు కనిపించలేదు, నువ్వు పోసావని తెలిస్తే నేను బానుకు పోసేవాడిని, సో నాకు తెలియలేదు, సో నేను మోసపోయాను, నేను బానుకు పోయకుండా మిమ్మల్ని గెలిపించాను అని అనుకోవడానికి లేదు కదా. ఈ నీతు గారు కూడా వెళ్ళి బానుకు కంటిన్యూస్గా పోస్తానే ఉన్నారు. ఇందులో ఇంకా మోసం ఏం జరిగినట్టు? సింపుల్ థింగ్ కదా, ఎందుకు ఈ లాజిక్ అర్థం కావట్లేదు. నేను అలర్ట్ అయ్యేదానంటే అలర్ట్ ఏం చేస్తారు, బానుకే పోస్తారు, అప్పుడు కూడా అప్పుడు మీరు బానుకే పోస్తారు, ఏదైనా మీరు పోసేది అదే. సో నేను మాట ఇస్తే నేను నిలబడతాను, నాకు ఈ మ్యానిపులేటింగ్ గేములు రావు అంటే భాను గారు మాట ఇవ్వలేదు, అక్కడ మాట ఇవ్వలేదు అనగా నీతు గారు మరి చెప్పాల్సింది కదా. భాను మాట ఇస్తే భాను ఏమో మాట ఇవ్వకపోయినా ద్రోహం అంటున్నారు, అదన్నారు ఇదన్నారు. నటరాజ్ గారు నువ్వు చూసావా మాట ఇవ్వలేదన్న విషయం నువ్వు చూసావా అని ఆయన అడుగుతానమాట. భాను గారు తను నిన్ను అడిగిందా, మిమ్మల్ని అడిగిందా వచ్చి పోస్తాను పోయినా అని చెప్పాను. నీతు గారు నువ్వు ఎందుకు స్లిప్ అయి పడిపోయిందని చెప్పావు మరి అంటే, ఒకవేళ మాట ఇవ్వకపోతే ఆ మధ్యానికి మరి ఎందుకు స్లిప్ అయిపోయి పడిపోయిందని చెప్పావు అనగానే భాను ఫస్ట్ స్లిప్ అయ్యే వెళ్ళింది, టార్గెట్ వేరు, జానుకి నాకు వేరే టార్గెట్ ఉన్నారు అంటే వేరే వాళ్ళకి పోద్దాం అనుకున్నా, స్లిప్ అయ్యే వెళ్ళింది అనగానే నాకు ఆశయాకి ఐడియా లేదు నేను మిమ్మల్ని టార్గెట్ చేయమని, సో ఇంక పోసాను లేదు
పింక్ టార్గెట్ చేయమన్నాను అని చెప్పి వాళ్ళు వేరే చెప్తున్నారు అనమాట. వేరే దానికి మేము చేసుకున్నాము, ఫస్ట్ మహేష్ అనుకున్నారు, వేరేది అనుకున్నారు. నటరాజ్ మాస్టర్ గారు ఏమో అంటే నేను ఎప్పుడైతే పోసానో ఒకటి పోయంగానే వెంటనే నటరాజ్ మాస్టర్ గారు పింక్ టార్గెట్ చేయి వచ్చాను. పింక్ ఎవరిది? జాను బాను వాళ్ళది. సో పింక్ టార్గెట్ చేయని అనగా నటరాజ్ మాస్టర్ నేను 2 పోసాక చెప్పాను, నేను నాకు 2 సార్లు పోసావు అప్పుడు చెప్పాను అనగానే జాను గారు ఒక్కటే, నేను ఒక్కటి పోయింగానే మీరు పింక్ టార్గెట్ చేయమన్నారంటే నటరాజ్ మాస్టర్ గారు రెండో దానికి తనకి వినిపించింది అంట. అంటే ఫస్ట్ నుంచి నడుస్తున్నారు, రెండో దానికి ఆవిడకి వినిపించింది అంట. సో రెండో దానికి వినిపించింది జాన్ గారు రివెంజ్ అమ్మ పోయాని అది అన్నారు. అసలు మీరు నేను అప్పటికి చెప్తానే ఉన్నాను అక్క నేను పొరపాటున పోస్తానన్నా, మీరు ఆగారా, మీరు ఆకుండా పోస్తానే ఉన్నారు కదా అని. నెక్స్ట్ ఫటాఫట్గా పోస్తానే ఉంది, బై మిస్టేక్ పోసాను అక్క అని చెప్తూనే అనట్లేదు. సో మరి నా మొగుడు బకెట్ నింపితే మరి నేను పోస్తాను కదా, నేను పోసాను అని చెప్పారు. సో నేను పొరపాటున స్లిప్ అయ్యి ఒకటి పోసాను, దాని తర్వాత మీరు పోసారని చెప్పి నేను పోసాను, అక్క పొరపాటున జరిగిందని చెప్పినా మీరు ఆగలేదు కాబట్టి నేను తిరిగి పోసాను అని. సో ఇది అక్కడ కంక్లూజన్. మళ్ళీ రిపీట్ పోసానని చెప్తే కళ్యాణ్ ఏమో వెంటనే గైస్ ఒకటి గేమ్ ఇది టాపిక్ కాదు అని మాట్లాడి, నాకు ఒక్కొక్కసారి కళ్యాణ్ మధ్యలో మాట్లాడుతుంటే ఆనిముత్యాలు అనిపిస్తూ ఉంటాయి. ఎంత మెచ్యూర్డ్గా చెప్పాడు రా కళ్యాణ్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటి ఎట్లా మాట్లాడేది, ఏది పడుతుంది మాట్లాడేది అనిపిస్తాను. కరెక్ట్గా మాట్లాడాడు. ఇది టాపిక్ కాదు, గేమ్ టాపిక్ కాదు ఇది. మీరు గేమ్లోకి వెళ్ళి గేమ్లో ఏం జరిగిందని గేమ్ విషయాలు ఏదో డిస్కస్ చేసుకుని నచ్చుకుంటున్నారు. సింపుల్ థింగ్, ఇక్కడ ఎవరి మాట ఎవరైనట్లేదు, చిన్న యాక్టివిటీ ఇది. ఏంటో గైస్ టాపిక్ అని నటరాజ్ మాస్టర్ గారు ఇంకొక పాయింట్ ఉంది చెప్పేస్తాను, ఎందుకంటే ఆడియన్స్ ఇంప్రెస్ చేయాలి. ఒక పాయింట్ ఉందన్నట్టు అనమాట. ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారు, ఆడియన్స్ మీరేంటో మాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు అంట. మేమేంటో మీకెట్టో తెలుసు, నాకు అర్థం కాదు. మన పరిచయం అయ్యో నాకు తెలుసు, నాకు నటన రాదు, నాకు ఫిల్టర్ లేదు. తన గురించి కూడా తెలుసు, ఎవరు నీతి గారి గురించి తెలుసు. సో ఇది గేమ్ ప్లాన్, వాళ్ళది గేమ్ ప్లాన్, ఇది వాళ్ళది సక్సెస్ అయింది. దీని తర్వాత మీరు ఆలోచించుకోండి అంతే. అంటే మేము మోసపోయాం, వాళ్ళు ఎట్టా మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని ఎట్టా మ్యానిపులేట్ చేశారు, అది ఇది అని చెప్పి ఈ పాయింట్స్ని ఆడియన్స్కి ముందు పెడుతున్నారు అనమాట. ఆడియన్స్ ఏంటో మన మాస్టర్ గారు ఎప్పుడో అప్పుడు వెళ్ళారు, ఇంకా అలాగే ఉన్నారు, ఆడియన్స్ ఏం మారలేదు. అక్కడి నుంచి మనం ఏం చెప్పి వినేస్తారు, ఏం చూడరు అనుకుంటారు. నాకు అర్థం కాల, అన్నీ చూస్తున్నారు. ఎవరు కావాలని ఏం పాయింట్లు పెడతారు, ఎవరు కావాలని చేస్తారు, ఎవరు కావాలని చేయట్లేదు, ఎవరు ఎక్కువ చేస్తారు అన్నీ గమనిస్తారు. సర్లేండి, నిజమైన ఆడియన్స్ ఎవరికి ఓటు వేయాలో తెలుసు. మనం వేరే విధంగా మనం ఓట్లు వేయించుకుంటాం కాబట్టి అందరం ఒకళ్ళని కాదు అందరూ వేయించుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేం. వాళ్ళు చెప్పంగానే దీని తర్వాత వీరాలు భానుగారు సూపర్ ఫ్యాంటాస్టిక్ లవ్లీ అని చెప్పి ఆయన కూర్చొని చెప్పలు కొడుతున్నారు. నీతి గారు ఎస్టర్డే ఆన్సర్ వచ్చింది, అక్కడ మోసం చేస్తే మోసపోతాం అని చెప్పి, అంటే గేమ్ ఓడిపోయారు కదా శాండ్రా మహేష్ గారి చేతిలో. సో ఓడిపోయారు కదా, మీకు నిన్నే ఆన్సర్ వచ్చేసింది, మీకు తెలిసింది అయ్యి అని చెప్పారనమాట. భానుగారేమో అట్లా ద్రోహం చీటర్స్ అంటాం, లైఫ్ టైం టార్గెట్ అంటాం, ఇంత పెద్దోళ్ళు అయ్యారు, ఎన్ని మాటలు వదులుతారు మీరు అయ్యి అని చెప్పి ఆయన కూర్చున్న తర్వాత నుంచి కూడా ఇదే డిస్కషను. ఆపుతావు, మా ఆయన ఏమో భయపడ్డు, మా ఆయన నాకు అని చెప్తాడు, నువ్వు భయపడతావు అని చెప్పి ఈవిడ ఎవరు నీతి గారు అనమాట. ఇంకా నటరాజ్ మాస్టర్ గారు ఆడియన్స్ చూస్తున్నారు మీరు అనేవన్నీ చూస్తారు అనగానే బానేమో ఆడియన్స్ అంటారేంటి ప్రతిదానికి అనగా నటరాజ్ మాస్టర్ గారు చూసారు ఆడియన్స్ మీరు లేరు, వాళ్ళకి మీరు అవసరం లేదు అయ్యని చెప్పి ఎక్కిస్తారు వాళ్ళు. మీరు ఆడియన్స్ అంటారేంటి, మేము ఉన్నాం కదా మాతో మాట్లాడి మాకు చెప్పండి అన్నట్టు. ఆడియన్స్ తొక్కాలి వాళ్ళే వల్ల ఈ నట చెప్తారు, ఆడియన్స్ చూసారా మీరు లేరు, వాళ్ళకి మాకు కావాలి, వాళ్ళకి అవసరం లేదు అన్న విధంగా. ఆడియన్స్ అంటే ఏందిరా, మేము తెరిపప్పల్లా కనిపిస్తున్నామా, మీ అందరికీ నాకు అర్థం కావట్లేదు, మాకేం తెలియదా, మేము చూడమా, మాకు కనిపించట్లేదా. నెక్స్ట్ కళ్యాణి అందరూ ఆగు బాను మీరు ఆగను బాను అంటే నీతో ఏమో వాళ్ళని ఆపను మేము ఆపుతాం అని చెప్పి, నేను కంట్రోల్ చేశాను మా ఆయన్ని, అది కంట్రోల్ చేయలేరు తన్నే అని చెప్పి, అది కంట్రోల్ చేయట్లేదు అన్నట్టు. అది అంటే ఎవరు జాను మా ఆయన ఆల్రెడీ కంట్రోల్లోనే ఉంటే నేను ఎందుకు కంట్రోల్ చేయాలి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిడ. నీతి గారు ఇదే కంట్రోల్ ఉండదు పక్కన మళ్ళీ నీతి గారు మాట్లాడుతుంటే నాకు సినిమాలో సూర్యకాంతం గారు అట్లా కొన్నిసార్లు అలా అనిపించింది. అంటే ఏదో నిష్ఠూరంగా ఇదే మాట్లాడలేదు అలా ఏదో, అసలు నిజంగా అంత అక్కడ మాట్లాడాల్సిన నెసిటీ, అంత ఇది చేయాల్సిన నెసిటీ ఏమైనా ఉందా, ఓవర్గా అనిపించలేదా అనిపించింది నాకైతే. అది వచ్చి ఇప్పుడు వాళ్ళు చూసుకున్నా కూడా నాకు తెలిసి అట్టగా అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా మాట్లాడమని అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయినా. అంటే మనం సూపర్ అనుకుంటే మనం ఏం చేయలేం, కానీ న్యూట్రల్లో చూసుకుంటే వాళ్ళకి కూడా అట్టగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కంట్రోల్ ఉండదు మళ్ళీ గునుగుతూ ఉంటుంది అని చెప్పి, నేను మా ఆయనతో మాట్లాడుకుంటే గునుగుతానంటారా ఏంటి, ఏంది చిన్ను అని చెప్పి వాళ్ళిద్దరు ఏంటో ఇంకా అలా ఇప్పటికి మొత్తానికి ఆపారు. వెంటనే ప్రేమ గురు ఏమో సోనియా వాళ్ళు పిలిచారు. సోనియా సిద్ధు వాసంతి గారిని కళ్యాణి సెలెక్ట్ చేసి వాసంతి గారికి వేసింది. ఇక వాసంతి షాక్. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే, సోనియా కళ్యాణ్ ఎన్నిసార్లు వెళ్ళిపోతాను ఇంక అవ్వదు అన్నప్పుడు యూ షుడ్ స్టాప్, నువ్వు అలా స్టాప్ చేయలేదు, చెప్తున్నా విను ఆగు అంటున్నావు, కానీ కళ్యాణి మాత్రం తప్పు పట్టట్లేదు, నువ్వు అలా తప్పని చెప్పి ఇంకా గట్టిగా ఆపితే బాగుంటుంది అది అని చెప్పి. సో నీ ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టాలి, మీరు ఎఫర్ట్స్ బాగా పెడుతున్నారు, బట్ ఇది కూడా సార్ట్ అవుట్ చేసుకుంటే గేమ్లో ప్రాబ్లం ఉండదు అన్నది మా పాయింట్ అని చెప్పారు
సింపుల్ పాయింట్, వాళ్ళకి అది అనిపించింది, సో అది పెట్టారు. సో దట్స్ ఓకే అనిపించింది, నాకు పెద్ద విషయం అనిపించలేదు. కానీ వాసందేమో కళ్యాణ్ వెళ్ళిపోతా అన్నది నాకు కూడా ఉంది మనసులో. నేను ఎందుకు ఆపలేదని నేను వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకంటే నాకు స్ట్రెస్ ఎంత ఆడినా కూడా మాకు ఫలితం లేనప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అది నాకు ఉంది కదా, అందుకే నేను చెప్పలేదంటే కళ్యాణ్ లేదు నువ్వు చెప్పాను తర్వాత చెప్పామంటే అది చెప్పాను అంటారన్నమాట. తను కూల్ అయ్యాడు. సో నేను చెప్పడం వల్ల కూల్ అయ్యాడు అని చెప్తే సిద్ధేమో అంటే వీళ్ళు క్విట్ అయిపోతారు అన్న దాని గురించి మాట్లాడారు కదా. క్విట్ అయిపోతారంటే నటరాజు మాస్టర్ గారు కూడా అయిపోతారు అన్న విధంగా అక్కడ ఎగ్జాంపుల్ తీసుకెళ్లారు. ఇది నాకు వరస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. ఏంటంటే కిట్ గురించి అయితే నటరాజు మాస్టర్ కూడా వెళ్దామంటే ఇద్దరం ఉందామంటే ఉందాం, ఇద్దరు వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం ఇద్దరు అంటారని. క్విట్ అనేది తప్పు అయితే కనుక వాళ్ళు కూడా అన్నారు ఇద్దరు, ఇంక ఒకళ్ళంటేనే తప్పు అంటే ఇద్దరు మాట మీద నిలబడ్డారని చెప్తున్నారు కానీ ఇద్దరిది తప్పే అని చెప్పలేకపోతున్నారు. ఈ సిద్ధు ముఖ్యంగా సోనియా సిద్ధు నటరాజు మాస్టర్ గారికి నిజంగా ఏదో జూనియర్ నటరాజు మాస్టర్లో ఫీల్ అవుతూ ఉంటారు. నాకు అర్థం కాదు. అంటే ఎప్పుడు వాళ్ళని తప్పు పట్టడం కాదు కదా, అసలు ఏమీ అనరు, ఎక్కడ పాయింట్అవుట్ చేయరు. మరి వాళ్ళకి భయపడతారా, నేను వాళ్ళు సీనియర్స్ అని చెప్పి రెస్పెక్టా అనేది ఇంకా ఆయనకే తెలియాలి. అది సోనియా ఏమో సింపుల్ ఎగ్జాంపుల్, నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోదామంటే నీతు గారు చెప్తారు అందుకే అన్నాను. సో ఆయన నేను వల్ల రానని చెప్పి అందుకే ఇక్కడ శ్రీబుక్కి గారు కూడా మన అనమాట, నేను ఈయన వల్ల కాదు నేను ఉండను అని చెప్పి, కానీ నా మాట విండు అని చెప్పారు. సో దేవర్ ఓకల్. ఏంటి మా ఆయన నా మాట విండు నేను చెప్పిన వినట్లేదంటే ఓకలా, వినట్లేదంటే ఈవిడ చెప్పలేకపోతున్నారు, సరిగ్గా చెప్పుకొని ఒకరిని కన్విన్స్ చేసుకోలేకపోతున్నారు అన్నదే కదా పాయింట్ అయింది. తిరిగి అటు వాళ్ళనే కదా మీరు నామినేట్ చేయాలి. నాకు అదే అర్థం కాలేదు. వాళ్ళ మరి ఇన్ని పాయింట్లు అట్టున్నప్పుడు అటు పెట్టకుండా శ్రీముఖ్ గారి ముందు అంత మాట్లాడుకుంటే నీతి గారు డైరెక్ట్ చెప్పారు మా ఆయన నా మాట ఏంటో అని చెప్పి, మరి వినేలా చెప్పలేకపోతున్నారు అని చెప్పి. ఇంకేంటి అక్కడ వాళ్ళని పెట్టేచ్చు కదా, ఇక్కడ వీళ్ళు పెట్టి అది ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు అర్థం కాదు. చివరికి కళ్యాణేమో సర్లేమ్మా చెప్పింది నూరుకో ఓకే చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పుకున్నారు, అయిపోయింది. దాంట్లో వెంటనే ప్రేమగురు కొద్దిగా మనస్సాక్షి ఉందా అనిపించింది. వెంటనే భానుజానుని పిలిచాడు. వెంటనే నటరాజ్ మాస్టర్ గారి తర్వాత ఇంకో 4-5 పిలిచాడు. భానుని పిలవచ్చు కదా, వెంటనే పిలిచాడు. అయ్యా నెక్స్ట్ భాను వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేశారంటే నీతు గారిను నటరాజ్ మాస్టర్ గారికి వేశారనమాట. మొన్న యాక్టివిటీలో మాకు అనిపించింది ఏంటంటే మీరు ద్రోహి, మీరు ఇది అని చెప్పి పర్సనల్గా మాట్లాడుతుంటే మాస్టర్ ఎక్కడో చెప్పలేదు. నేనే కనుక అదే టైంలో ఉండుంటే, ఏదైతే ఇంత మాస్టర్ గారు అన్నారో అట్లా అదే టైంలో ఉండుంటే ఇక్కడ అనేది సో అలా అనొద్దు అని చెప్పి, ఎందుకంటే ఇందాక మహేష్ అన్న కూడా అలా అంటే సారీ చెప్పమని చెప్పా. సో చెప్పింది. సో నేను కూడా అట్లాగే చెప్పమనేవాడిని, ఇది పర్సనల్ మాట్లాడుకో అని చెప్పేవాడిని. సో మాస్టర్ గారు అలా చెప్పలేదు. మీరు నోరు మోస్తారు, ఆయన అగ్రెసివ్ అయినప్పుడు అన్నీ చేసుకున్నప్పుడు మూసుకొని కూర్చోని చెప్పి మాస్టర్ గారిని వదిలేస్తే చెప్తారు. కానీ మాస్టర్ మాత్రం అలా మీకు చెప్పటం లేదు. మాస్టర్ గారు నీతికి చెప్పట్లేదు, నీతి మాస్టర్ గారు చెప్తున్నారు కానీ మాస్టర్ గారు నీతికి చెప్పట్లేదు. అంటే నీతి గారేమో మాస్టర్ లేరు అక్కడ, నేను అన్ని మాటలు మాట్లాడినప్పుడు మాస్టర్ గారు లేరు. నువ్వు ద్రోహి అన్నప్పుడు ఉన్నారు, నువ్వు నా లైఫ్ టైం టార్గెట్ అని అన్నప్పుడు ఆయన లేరు. అప్పటికి ఆయన బద్దలు కొట్టేసి మొత్తం చేసి అడవుడు చేసి వెళ్ళిపోయారు. బాగానే ఏమో ఎందుకు లేరు, ఆట మధ్యలోనే మీరు ద్రోహి అన్నారు, సో అక్కడ పోస్తున్నప్పుడే అన్నారు, సో అప్పటికి ఆయన ఉన్నారు అని చెప్తే నీతి గారేమో ద్రోగులు అన్నప్పుడు లేరు, ఇక్కడ లేరు, నేను బయట చెప్పాను నీకు, నేను చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పకు, సో నువ్వు కవర్ చేయకు అన్నారు. వెంటనే బాగానేమో ఏంటండి మీరు ఏం కవర్ చేయొద్దు, ఎందుకు ఇలా మాట్లాడతారు, ఇలా మాట్లాడితే ఇంకేం చెప్తారంటే నటరాజ్ మాస్టర్ నువ్వు చెప్పు ఏంటో నువ్వు చెప్పు, నువ్వే మాట్లాడకని చెప్పి నీతి గారు నాపారన్నమాట. జాన్ ఏమో కవర్ చేయకు, యాక్టింగ్ చేయకు, డ్రామా చేయకు, ఏంటిదంటే ఎన్ని మాటలు వదిలేస్తారు అని చెప్పి భాను. నీతి గారేమో పడగానే తనేసి వెళ్ళిపోయాడు ఆయన, నేను అప్పటికి గొడవపడి వచ్చాను, సో నేను ద్రోహి అన్నది అక్కడ మాస్టర్ మాత్రం లేరు అన్నది వీడు చెప్తున్నారు. ఉన్నారు ఫస్ట్ అన్నప్పుడు ఉన్నారు, లాస్ట్లో అన్నప్పుడు లేరు. భానుగారు యాక్టివిటీ నడుస్తున్నప్పుడు మీరు 1-2 సార్లు అన్నారు ద్రోహి అని చెప్పి, అప్పటికి ఆయన ఉన్నారని చెప్పి. జాన్ ఏమో గట్టిగా మాస్టర్ ఇంకా 2 జగ్గులు కూడా పోయలేదు, మీరు అనేపాటికి ఒక పోసారు, పోయంగానే మీరు అన్నారు, అనగానే ఆయన ఉన్నారు అని చెప్పి. నటరాజు గారు అంటే గట్టిగా పోస్తారు, ఆయన కొంచెం గట్టిగా అన్నారు, ఎవరు జాన్ గారు గట్టిగా మాస్టర్ గారికి 2 బగ్గులు కూడా పోయలేదు అనగానే వెంటనే నటరాజు మాస్టర్ చేసి గట్టిగా మాట్లాడుకు అమ్మ తల్లి, గట్టిగా మాట్లాడుకు అమ్మ తల్లి, మేడం గట్టిగా మాట్లాడు, ఈయన గట్టిగా ఇచ్చారు. ఈయన నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడినప్పుడు బేస్ హైలోనే ఉంటుంది, జాను మాట్లాడినప్పుడు కూడా బేస్ కొద్దిగా హైలోనే ఉంటుంది. జాను అరుస్తుంది మీ ఆవిడ, నేను కాదని చెప్పి ఆవిడ నటరాజ్ మాస్టర్ గారు అమ్మ తల్లి ప్లీజ్ అమ్మా గట్టిగా. బాగానేమో ఒక్క విషయం, ఇందాక మీరు ఇక్కడ దాకా వచ్చి మాట్లాడారు, మీదకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి మాట్లాడారు, అంటే వీళ్ళు సోఫా దగ్గర వచ్చినప్పుడు వీళ్ళు సోఫా దగ్గర నటరాజ్ మాస్టర్ గారు సోఫా దగ్గరికి వచ్చి మాట్లాడారు. నేనేమని అన్నానా అన్లా, మాట్లాడతాం అరుస్తాం అంటే నటరాజ్ గారు ఆ షౌట్ వేరే ఇది వేరే అంట. ఎందుకు వేరే, 2 ఒకటే, గట్టిగా మాట్లాడటమే కదా పాయింట్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరే ముందుకెళ్ళి మాట్లాడింది భాను, అట్లానే మాట్లాడతాం, మేము అట్లానే మాట్లాడతాం. నాకు ఎంటైర్ థింగ్లో కొద్దిగా భానులు ఇష్యూ నచ్చింది ఏంటంటే తగ్గించాలని తగ్గించాం మేము, ఎందుకంటే ఎన్ని మాటలు వదిలేస్తారు మీరు ఎట్టి మాటలు మీరు మాట్లాడకూడదు, ఎంత తగ్గుండాలి, ఎందుకు తగ్గుండాలి అన్న పాయింట్కి వెళ్ళిపోయాను. మాట్లాడడం మీరు గట్టిగా మాట్లాడుతున్నానంటే లేదు నేను నెమ్మదిగా మాట్లాడతాను అనట్లా, నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను అంటున్నాడు. నేను ఇంకా మాట్లాడతాం, అలాగే మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం, గట్టిగానే మాట్లాడతాం అని చెప్పి. నీతి గారేమో
జాను గట్టిగా మాట్లాడితే మేము మాట్లాడతాం, మీరు వాక్కోండి అని చెప్పి ఒకటి అనేసారు. నెక్స్ట్ భానుగారేమో మీరు ఇలానే మాట్లాడితే నేను ఇట్లానే మాట్లాడతా అయ్యి అన్నారు కాసేపు. మళ్ళీ నెక్స్ట్ జాను గారు 2 marks పోయింగానే మీరు ద్రోహిదానా అన్నారు. అక్క బై మిస్టేక్ పోసాను అక్క. సో అనగానే నువ్వు పోసినావు. నీతి గారు బై మిస్టేక్ ఎందుకు పోస్తారు అసలు, అది స్ట్రాటజీ మీరు పోసింది అనగానే భానుగారేమో మాస్టర్ మా పాయింట్ ఏంటంటే ఆట మధ్యలోనే నీతి మేడం స్టార్ట్ చేశారు ఏంటి సో ద్రోహి అని మీరు విన్నారు, మీరు అప్పుడే చెప్పుంటే అయిపోయేది. ఆవిడ అంతా ఇదైపోయి లైఫ్ టైం టార్గెట్ ఇది అన్నప్పుడు నీతో మాట్లాడటం అలా ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తున్నారు. మీరేమో చెప్తారనుకుంటే మీరేం చెప్పట్లేదు, తను మాటలు వదిలినప్పుడు మీరు చెప్తే బాగుంటుంది, అదే మా పాయింట్ అని చెప్పి ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ పెట్టాడు. ఇక్కడితో ఆపేయాలన్నా ఆపేయచ్చు, కానీ ఇక్కడితో ఆగలేదు. అది నటరాజ్ మాస్టర్ గారు గేమ్ కోసం జారిపోయి ఉండడానికి అదేమో స్ట్రైట్ లైనా, మళ్ళీ గేమ్లోకి వెళ్ళిపోయారు అనమాట. అదేమన్నా స్ట్రైట్ లైనా, ఎలా జారిపోతారు? మినిమం బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ అలా స్లిప్ అయ్యి వెళ్ళరు అని చెప్పి ఒకటి వదిలేరు. కానీ ఆయనకి అది తెలియట్లేదు. చెప్తాను చూడండి, బాగా మినిమం బ్రెయిన్ ఉన్నారు కదా, సరే మాట్లాడదామని ఎలా స్లిప్ అయ్యారు ఆ గేమ్లో అక్కడ ఇట్ సైడ్ నుంచి వస్తే అర్థమవుతుంది. వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎదురుగా వస్తున్నప్పుడు ఏం చేశారంటే ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళలేక ట్రాక్ షిఫ్ట్ అయ్యారు. స్లిప్ అయిపోవడం ఏంటంటే స్పీడ్గా నడుస్తూ ఎదురుగా ఒకరు రాగానే అని చెప్పి ఇంకో సైడ్కి స్ట్రైట్ తీసుకున్నది సరా, అలాగే స్లిప్ అయిపోవడం అంటే. సో అలా ట్రాక్ మారారు. సో మిగతా వాళ్ళ చేత కూడా చెప్పిస్తాను, మన బ్రెయిన్ లేదన్నారు కదా, ఒక్క నిమిషం చెప్పి మిగతా వాళ్ళు నువ్వు స్లిప్ అవ్వలేదా, నువ్వు స్లిప్ అవ్వలేదు, అమ్మాయిలు అడిగితే అమ్మాయిలు చెప్తారు అయ్యాము అని చెప్పి. స్లిప్ అవడం అంటే ఏంటంటే కాలు జారిపోయి కింద పట్టడం కాదు, స్లిప్ అవడం అంటే ఎదురులు వచ్చినప్పుడు తప్పించుకోవడానికి పక్క ట్రాక్ వెళ్ళిపోయారు వాళ్ళు. అలా జరిగింది చాలామందికి, మనం చూసినప్పుడు అర్థమైంది. కానీ అక్కడ కట్ అయింది అది. నీతి గారు నువ్వు స్లిప్ అయ్యో, నీ స్ట్రాటజీ వర్కౌట్ అయింది కదా, చాలే ఓకే కానివ్వండి అనగా నటరాజ్ మాస్టర్ గారేమో దానికి ఏం పేరు పెట్టుకోవాలా అంటే అది స్ట్రాటజీ కాదు, అది స్లిప్ అయిందంటే అది స్లిప్ స్ట్రాటజీ ఏం పేరు పెట్టుకోవాలో పెట్టుకోండి అనగానే భాను గారు మీరు ఎవరండి అసలు మాకు మోసం చేస్తే అంటానికి, అసలు ఇదంతా ఎవరు, మీరు ఎందుకు అంటారు అలాగా, మీరు వచ్చి అడిగారు పోయొద్దు అని చెప్పి. మేము అడిగామా మిమ్మల్ని? అడగలేదు కదా, మీరే వచ్చి అడిగారంటే నటరాజ్ గారు ఆడియన్స్ దీనికి ఏం పేరు పెట్టాలో మీరు చూసుకోండి, ఆయన ఆ ట్రాక్లో ఉన్నాడు. ఏది దీన్ని మోసం అంటారా, స్లిప్ అయింది అంటారా, ఏమంటారా అని మీరు పెట్టుకొని మీరు డిసైడ్ చేయండి అని జాన్ గారు. ఆడియన్స్తో కాదు ఇక్కడ మాట్లాడండి, ఇక్కడ వాళ్ళు ఉంటే వదిలేసి ఆడియన్స్ అని చెప్పి కెమెరాలో చెప్పుకుంటారండి. ఓల్డ్ స్ట్రాటజీ అది. ఇప్పుడు ఆడియన్స్ ఎవరు అంత ఎరుపుష్పాలు లేదు. మీరు ఆడియన్స్ చెప్పంగానే అరే మనకే చెప్తాను మాస్టర్ గారు బుద్ధిగా ఎందో అని చెప్పి పలకబలం పట్టుకొని కూర్చొని ఇన్ని రాసుకోవడానికి వాళ్ళన్నీ చూస్తూ ఉంటారు కదా. మరి స్పెషల్గా చెప్పేది ఏంది, వినండి అనగానే వింటారా, మిగతా వినరా ఏంటి? జాను ఆడియన్స్తో కాదు ఇక్కడ మాట్లాడినగా నీతు గారు జాను నువ్వు అరవకు అని చెప్పి ఇక్కడి నుంచి నీతు గారు నువ్వు అరవకు అని చెప్పి ఏళ్ళు చూపిస్తా. ఇది ఏళ్ళు చూపించడం అంటే యాక్చువల్గా వీళ్ళు కాన్వర్సేషన్స్లో యాక్చువల్లీ ఏంటంటే ఎట్లా చెప్తారు కదా, అక్కడ వేలు చూపించొద్దు దించమంటారు, అది కాదు ఇది వేలు చూపించడం అంటే. వీళ్ళకి క్లియర్గా నువ్వు అరవకు అని చెప్పి వేలు చూపించుకుంటా ముందుకు వెళ్ళిపోయారు. నీతు గారు అలాగా జాను వరకు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి నాకు అసలు వీళ్ళ ప్రవర్తన అప్పటి వరకు ఒకలాగా అనిపిస్తే ఇక్కడి నుంచి అస్సలు నచ్చలేదు. నిజంగా అంత మీదకి వెళ్ళిపోయి అక్కడ నుంచొని ఆవిడ ఫేస్ మీద ఫేస్ పెట్టి మాట్లాడాల్సిన నెసిటీ అంత ట్రిగ్గరింగ్ అక్కడ జరిగిందా? జరగలా. వెళ్ళిపోయారు, అసలు వేలు చేయించుకుంటే వెళ్ళిపోయారు. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా మాట్లాడుకుందాం అన్నోళ్ళు వీళ్ళ సోఫా నుంచి ఆవిడ వరకు వెళ్ళిపోయి ఆవిడ మీదకి వెళ్ళిపోయి మాట్లాడాల్సిన నెసిటీ ఏంటి అక్కడ? అసలు అంత స్కోప్ దేనికి? జాను గారు నువ్వు అరుచుకుంటూ వచ్చావు, మాస్టర్ గారు వచ్చారు మేము రాలేదు అనగా నీతు అరవద్దంటే భానుగారు అరుస్తాం, మేము మాట్లాడితే ఎలానే ఉంటుంది, మేము అరుస్తాం అనగా నీతు గారు సో అమ్మ నిన్ను చూసి ఎట్లా అంటుందమ్మా అని చెప్పి నటరాజ్ మాస్టర్ చెప్తున్నారు. నిన్ను చూసి ఎట్లా అందని చెప్పి నటరాజ్ గారు అవన్నీ వాళ్ళ గేమ్, ఆడియన్స్ అవన్నీ వాళ్ళ గేమ్, అందుకనే కదా ఆడియన్స్ దాకా ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు కదా, క్లారిటీగా పాయింట్స్ పెట్టా, డోంట్ వరీ ఆడియన్స్ చూసుకుంటారు, మన ఆడియన్స్కి చేరవేస్తాం వాళ్ళ గేమ్ అంతా అని చెప్పి ఆయన. భానుగారు మీరే అవును యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ ద షో, నువ్వే కదా డైరెక్టర్ ఆఫ్ ద షో, మీరు కెమెరాస్తారు కదా మాట్లాడుకోవాల్సింది, మాట్లాడండి. నీతి గారు మా ఆయన పెళ్ళంతో భయపడ్డు, నువ్వు పెళ్ళంతో భయపడతావు, మా ఆయన పెళ్ళానికి భయపడి నువ్వు పెళ్ళానికి భయపడతావు అంటే ఎందుకు ఈ మాటలు? ఇలాంటి అసలు క్లాసీగానే ఉన్నాయి ఇవన్నీ. మీరు వచ్చిన షో ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి అసలు? జాను గారు ఇంక ఫుల్ ఇంక అక్కడి నుంచి ఫైర్ అయిపోయారు ఆవిడ అనమాట. సో మాటలు వదలకు అని చెప్పి అసలు చీర కట్టుకున్నారు, కొద్దిగా చీర తీసి మాటలు వదలకు అని చెప్పి పెళ్ళంతా భయపడేవాడు అని చెప్పి మాటలు వదలకు, నువ్వు చూసావా అని చెప్పి ఆవిడ 2 స్టెప్పులు ముందుకు వచ్చారు. అప్పుడు వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ వచ్చారు ఇంక నీతి గారు, మళ్ళీ వచ్చేసి నీతి ఫుల్గా వచ్చేసి ఫేస్ మీదకి వచ్చేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట. అరవకు అంటే నువ్వెందుకు అంటావు అని చెప్పి జాను గారేమో, బాను ఏమో అరుస్తాం అంటే నటరాజ్ మాస్టర్ ఏమో పక్క నుంచి చూడండి ఆడియన్స్, మీ సరిగ్గా రండి బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది, చూడండి ఆడియన్స్ ఆమెను చూడండి, ఆమె రూపాన్ని చూడండి అని చెప్పి చెప్తున్నారు. ఏంది ఇది రూపాన్ని చూసేది, దాని తర్వాత ఆమె రూపం ఆమె ఫేస్ విలన్లా ఉంటుంది అని చెప్పి ఈ మాటలు ఏంటి, ఈ ప్రవర్తన ఏంటి, ఆ మాటలు ఆ మీదకి వెళ్ళిపోవటాలు ఇవన్నీ ఏంటి అసలు? ఏం షో ఇది? కప్పులు వర్సెస్ కప్పులా? మీరు ఎలా ఉన్నారు ఇది ప్రూవ్ చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి అసలు అలా ప్రవర్తించడం ఏంటి? కొద్దిగా అనిపించింది అసలు మీకు? భాను కూడా
ఇక్కడ ఏం జరిగిందంటే నీతి గారు జాను దగ్గరికి వెళ్ళి జాను మీదకి వెళ్ళి మాట్లాడారు. భాను కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి మేము అరుస్తాం అంటే నీతి గారు నువ్వు రావద్దు ఆడవాళ్ళ మధ్యలోకి నువ్వు రావద్దు అంట. ఆడవాళ్ళ మధ్యలోకి రావద్దంటే అదేమి వీధుల దగ్గర ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకోవట్లేదు, మధ్యలో ఏదో వెళ్ళి ఫెమినిజం చూపించి ఆపడానికి. వాళ్ళ భార్య మీదకి మీరు వస్తే తను రాడా? పోనీ వచ్చి మిమ్మల్ని ఏమైనా తోసాడా, పుష్ చేసాడా, మిమ్మల్ని టచ్ చేసాడా? ఒక అడుగు ముందుకు రావద్దా? మీరు వచ్చేసి అలా మీదకి వచ్చేస్తే ఆ అమ్మాయి అప్పుడు అలా ఆవిడ ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం నాకు అర్థం కాలేదు. ఆడవాళ్ళ మధ్యలోకి నువ్వు రావద్దంటే మీరు ఎవరో ఇద్దరు తెలియని ఆడవాళ్ళ? వాళ్ళ ఆవిడ వైఫ్ మీదకి వస్తే నా వైఫ్ నువ్వు చూసుకోండి అని చెప్పి అంటారా ఎవరైనా? వైఫ్ని ప్రొటెక్ట్ చేసుకోరా? వెంటనే ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారు వచ్చారు. మరి నటరాజ్ మాస్టర్ గారు ఎందుకు వచ్చారు? వైఫ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కదా వచ్చారు. నువ్వెందుకు వస్తున్నావు ఆయన ఈయన మీదకి వచ్చాడు. అంటే భానుగారు ఎవరు వచ్చారు? అసలు ఎంత దూరం ఎవరు వచ్చారు? మీరు వచ్చారు. వాళ్ళ పొజిషన్స్లో ఉన్నారు. అక్కడ దాకా వచ్చింది మీరు. ఇంకా గట్టిగారు వచ్చారా అది వెయ్యి ఈవిడేమో నటరాజ్ మాస్టర్ గారు ఈయనేమో భానుగారు ఏమన్నారంటే ఎంత గట్టిగా వచ్చారు, ఎంత దూరం ఎవరు వచ్చారు అని చెప్పి ఈయన గట్టిగా వచ్చాడు. ఎంత దూరం ఎవరు వచ్చారని చెప్పి భాను వచ్చాడు. నటరాజ్ మాస్టర్ గారు అంటే అనగానే పద్మనాభసింహ జయసింహ పద్మనాభసింహ అని చెప్పి ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. అక్కడ వరకు వెళ్ళింది తప్పు ఎవరిదే? నీతి గారిది ఫస్ట్ తప్పు, నటరాజ్ మాస్టర్ గారిది తప్పు. వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు డిపెండ్ చేసుకోకుండా ఉంటారా? పోనీ వచ్చి ఏమైనా పుష్ చేస్తారా నటరాజ్ మాస్టర్ గారు కూడా వెళ్ళిపోవడానికి? చేయలేదు కదా. అని చెప్పి ఇద్దరు అరుచుకున్నారు. ఈ లోపల వీళ్ళందరూ వచ్చి ఆపుతున్నారు. పాపం వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే నువ్వెందుకు వచ్చావు అంటే మాట్లాడుతుంది ఎవరు బయట అమ్మాయితే కదా, వాళ్ళ ఆవిడ అక్కడ ఎందుకు వస్తారు? మరి మహిళ ముగ్గురు మాట్లాడుకుంటే మీరు ఎందుకు వచ్చారు? మీ ఆడనే కదా వచ్చారు. మరి భాను ఎవరు వచ్చారు? నటరాజ్ మా వైపు ముందుకు నువ్వెందుకు వచ్చావు అంటే దా అనుకున్నాను. కళ్యాణ్ వచ్చి భానుని సిద్ధు వచ్చి నటరాజ్ మాస్టర్ గారిని అందరూ ఆపుతున్నారు. మహేష్ వీళ్ళందరూ ఇటు సైడ్ ఆపుతారు అనమాట. బానేమో ఎంత దూరం వస్తావు రా చూసుకుందాం నటరాజ్ మాస్టర్ నువ్వే మగాడివి, పెళ్ళాం ముందు భయపడే మగాడివి, నువ్వు మగాడివా? ఇవన్నీ ఎందుకు మాస్టర్? నాకు అర్థం కాలేదు. ఇవన్నీ నువ్వేం మగాడివి ఇవన్నీ ఎందుకు? మీదకెళ్ళి అరుచుకున్నా పోనీ ఏదో అనుకోవచ్చు. ఈ పదాలేంటి, ఈ గోల ఏంటి? నాకు వీటి వల్ల సగం చిరాకు వచ్చేసింది. ఈ భాష ఏంటి? చదువుకున్న మీరు చదువుకున్న వాళ్ళు కూడా అట్లా మాట్లాడుకోరు. మీరు ఎలాంటి షోకి వచ్చారు? ఏం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ భాష ఏంటి? మీకు తెలిసిన వాళ్ళు మీరు అందరూ మీ చుట్టాయి అని చూస్తుంటే ఏమంటారు? ఏంటో నువ్వు మగాడివా చెప్పాలి, ఇలా చెప్పాలి అని చెప్పి వైఫ్కి చెప్పుకోవాలి అన్న విధంగా చూపిస్తుంట. ఇంకా కళ్యాణ్ ఆపాడు. మళ్ళీ కొద్దిగా బ్రేక్. నటరాజ్ మాస్టర్ గారు నా వైఫ్కి నేను చెప్తా తప్పని 100% చెప్పే దమ్ము నాకుంది, ఆమెకి ఉంది నాకు చెప్పేలాగా. నేను ఆవిడ మాట వింటాను, సో తను నా మాట వింటుంది. ఇది మా పాయింట్, మా స్ట్రెంత్ ఇది అని చెప్పి. ఏంటి ఇద్దరు అరుచుకొని గోల్ చేసుకొని కెమెరాలు ఏదో ఒకటి అరుచుకొని అరుచుకున్న తర్వాత ఆవిడ వచ్చి మిమ్మల్ని కామ్ డౌన్ చేయడం, ఆవిడ అరిస్తే మీరు వెళ్ళి ఆవిడని కామ్ చేయడం స్ట్రెంతా? అరుచుకోకుండా ఉండటం స్ట్రెంతా? ఏదో నాకు అర్థం కాదు అసలు. ఇంకా కూర్చున్నారు ఇద్దరు. కూర్చున్నట్టు భాను ఉన్న చోట నుంచి నేను మాట్లాడుతున్నాను కానీ జాను గారు వెంటనే పెళ్ళానికి భయపడాడంటే అని అట్లా అంటారు అని చెప్పి అలాంటి మాట అట్లా మాట్లాడి నటరాజ్ మాస్టర్ గారు ఆడియన్స్ చూడండి ఎవరు భయపడుతున్నారు ఏంటి అని చెప్పి మళ్ళీ ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. ఆయన జాను గారు నువ్వు పెళ్ళానికి భయపడేవాడివి అని అంటవేంటి మాస్టర్ అసలు అట్లా అంటారు అని చెప్పి ఆవిడ. నటరాజ్ మాస్టర్ గారు నేను వింటా, మా ఆవిడది నేను వింటాను అని చెప్తే భాను గారేమో ఇది కూడా అదే కదా నటరాజ్ మాస్టర్ ఈ ప్రాసెస్లో వీఆర్ ప్రాసెస్లో మేము సక్సెస్ అయ్యాం, ఈ ప్రాసెస్లో మేము సక్సెస్ అయ్యాం అంటే ఒక మాట ఒక దాంట్లో ప్రాసెస్లో మేము సక్సెస్ అయ్యామని చెప్పి. భాను సూపర్ సక్సెస్, అవును ఇది పెద్ద సక్సెస్ అంటే నీతి గారి క్లాస్ పెట్టి థ్యాంక్ యూ మీరు ఒప్పుకున్నారు అన్న విధంగా అంట. ఏంటో బానేమో ఉన్న చోటనే ఉన్నామంటే నటరాజ్ మాస్టర్ ఏమో ఇంకోళ్ళ అరవడం మీద తప్పు, పక్కన వైఫ్కి చెప్పడం చేత కాదు కానీ అంటే ఇంకోళ్ళ వైఫ్ మీద అరవడం తప్పు, పక్కన ఉన్న వైఫ్కి చెప్పడం చేత కాదు కానీ అన్న విధంగా. ఇంకా జాను అప్పుడు కూర్చుంది. అప్పుడు లేచింది మళ్ళీ జాను చీర తెలిపి చేత కాదు ఏం చేత కాదు మాటలు వదలకండి అని చెప్పి చేతకోనుడు అని అన్నారని చెప్పి మీరు ఎట్లా అంటారు మా ఆయన చేతకోనుడు అని చెప్పి ఆవిడ లేచింది. లేక నీతు మళ్ళీ మీదకి వెళ్ళిపోయారు అనమాట ఆవిడ. సో మళ్ళీ అరగంట భాను మీదకి వస్తున్నారని చెప్పి ఆయన కూడా అరుస్తూ ఉన్నాడు. నటరాజ్ మాస్టర్ గారు చెప్పాలి పక్కన పిల్లానికి చెప్పుకోవాలి అని చెప్పి మళ్ళీ అరుచుకున్నారు. ఫుల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకున్నారు. వీళ్ళందరూ వచ్చి ఆపుతా ఉన్నారన్నమాట. సో భయపడుతున్నాడు. సెన్స్ ఉందా కనీసం మీకు మినిమం సెన్స్ ఉందా అని చెప్పి వీళ్ళు అంటూ నటరాజ్ మాస్టర్ గారేమో సెన్స్లో ఉన్నాడు నువ్వు అంటే ఈయన అన్నారు భాను గారు మీకు సెన్స్ ఉందా అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటంటే సెన్స్లోనే నువ్వు చెప్పడం చేతకానుడి నువ్వు ఏంది ఈ పదాలు చేతకానుడు అని చెప్పి. జానండి నా మొగుడు చేతకానుడు అంటే నువ్వు చూసావా అంటే నీతు ఏమో నేను చూసా నీతు గారు. నటరాజ్ మాస్టర్ నువ్వు అని మాట్లాడకు అంటే ఈవిడ నువ్వు అనింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు తెలంగాణ వాళ్ళు, ఎవరు జాను భాను గారు తెలంగాణ వాళ్ళు. నటరాజ్ మాస్టర్ గారు నాకు తెలిసి మా సైడ్ అయ్యి ఉంటారు. అందుకోసం అని చెప్పి ఏమవుతుంది వాళ్ళు ఏంటి జనరల్గా తెలంగాణ వాళ్ళు నువ్వు అంటారు. వాళ్ళకి మీరు అంటే అది డిఫరెన్స్ కాదు, వాళ్ళ కల్చర్ వేరే ఇక్కడ కల్చర్ వేరే. సో జనరల్గా వచ్చేసింది అది, అంతేగాని అదేదో డిస్రెస్పెక్ట్ఫుల్ చేద్దామని కాదు. ఈవెన్ డిస్రెస్పెక్ట్ఫుల్గా చేసినా కూడా నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో తప్పలేదు అనిపించింది.
వీళ్ళు మాట్లాడిన మాటలకి చేతకానివాడివి, పెళ్ళాంగి చెప్పుకోలేనివాడివి, అది ఇదని వీళ్ళు మాట్లాడిన మాటలకి నువ్వు అంటాలో అసలు తప్పే లేదనిపించింది. వాళ్ళు ఇంకేం రెస్పెక్ట్ డిజర్వ్ చేస్తారు నాకు అర్థం కాదు. వీళ్ళు ఎందుకు వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి? జాను నువ్వు చేతకానివాడి మాట్లాడతావు సో అని చెప్పి వాళ్ళనమాట, నీతేమో నువ్వు నోర్మి, నువ్వు అలా మాట్లాడుతున్నావు, నీతేమో నువ్వు నోర్మి అని చెప్పి నీతి గారు కూడా ఒకటేశారు. మా ఆయన నువ్వు అనొద్దు, రెస్పెక్ట్ అవ్వడం చేత కాదు నీకు, నీ ఏజ్కి మా ఆయన ఏజ్కి సంబంధం ఉందా అది ఏంటో వాసంతి ఏమో గట్టిగా వచ్చి జాను ఆగు అని చెప్పి వాసంతి గారు కొద్దిగా మాట్లాడారన్నమాట. సో మళ్ళీ దాని కామ్ డౌన్ అయ్యారు. శాండ్రా వాళ్ళు ఏమో ఏం చెప్పినా సరే ప్లీజ్ క్వైట్ అని చెప్పి శాండ్రా వచ్చి జాను గారు చెప్పారు ఏం చెప్పినా ప్లీజ్ క్వైట్ అది అని చెప్పి 4 వారాల తర్వాత బయటకు వచ్చి అది అని చెప్పి వీళ్ళు మళ్ళీ కొనడం అవన్నీ స్టార్ట్ చేశారు. అమ్మయ్య మొత్తానికి అదంతా కామ్ డౌన్ అయిపోయింది. మనకి 1 అవర్ దాటి వెళ్తుందిలేండి నాకు తెలిసి, ఎందుకంటే మొత్తం అంతా డిస్కషన్లే కాబట్టి. ఇంకా కామ్ డౌన్ అయింది, సిచ్యువేషన్ ప్రశాంతంగా ఉంది అనుకునే టైంలో ఇంకేం మాట్లాడాలి, వాళ్ళు ఆపారు వీళ్ళు ఆపారు, ఇక్కడితో అయిపోయింది. దాని తర్వాత నూకరాజు ఆశ వచ్చి వసంతిది పెట్టారు. ఇంక ఇవన్నీ మామూలు డిస్కషన్లు, పెద్ద పాయింట్స్ 2 పాయింట్స్ ఉండే అని చెప్పి 5th వీక్ అనుకుంటా సిద్ధ్ అండ్ సోనియాకి గోల్డెన్ కప్లు ఇచ్చారు, జాను భాను వాళ్ళకి గోల్డెన్ కప్లు ఇచ్చారు, మీకు గోల్డెన్ కప్ ఇవ్వలేదు. అప్పుడు మీరు బాధపడ్డారు. సో అప్పుడు కూడా కళ్యాణ్ ఏదో అంటే నువ్వు సరీసం గట్టిగా చెప్పలేదు అన్న విధంగా. అప్పుడు నేను కూడా బాధపడుతున్నా, మా బాధను చెప్పుకున్నాం. ఇందులో ఏముంది అంటే మేము బయట చూసిందే కదా మాట్లాడతాము, మమ్మల్ని నూకరాజుని ఆశయాన్ని కూడా నన్ను కూడా అట్లాగే పాయింట్అవుట్ చేస్తారు కదా, ఆశయాకి నువ్వు చెప్పుకోవట్లేదు, లోపల ఏం చెప్పుకున్నా ఎంత ఎంకరేజ్ చేసుకున్నా లోపల మీకు తెలియదు కదా అనగా నేను అయితే నేను 10 పాయింట్లు చెప్తాను కళ్యాణ్ వచ్చి చెప్పుకో అన్నారు. సింపుల్, ఇదంతా తేలిపోయింది, పెద్ద విషయం లేదు ఇందులో. మహేష్ అండ్ శాండ్రా వచ్చి వాళ్ళు వాసుగా పెట్టారనమాట. ఒక 100 సార్లు ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటుంటే అప్పుడు నువ్వు ఆపేస్తున్నావు, వాసంతిని కళ్యాణ్ ఆపేస్తున్నాడని చెప్పి. అదే అలవాటు అయిపోయిందేమో మీ రిలేషన్లో, మీరు అలా ఉండిపోతున్నారు. నూకరాజ్ అండ్ ఆశకి పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళు సరి చేసుకున్నారు, వేరే మీరు సరి చేసుకోలేదు, మిమ్మల్ని ఇద్దరిని ఎవరు సరి చేయలేదు, మీ ఓన్ గుడ్ కోసమే చెప్తున్నా అని చెప్పి శాండ్రా గారు చాలా నీట్గా పెట్టేశారు. అయిపోయింది ఇక్కడ పాయింట్. ఇక్కడ మహేష్ తప్పు చేసి, మహేష్ ఏం చేశారు తప్పు, ఫస్ట్ లెవెల్లోనే మీకు ఒక డిప్రెషన్ వచ్చేసింది అని చెప్పి టాస్క్ గురించి మాట్లాడారు. అది అవసరం లేదు. కళ్యాణ్ అంటే దేనికి డిప్రెషన్, 30 పాయింట్స్ తీసుకొని నేను చాలా కూల్గా కామ్గానే చెప్పానంటే పక్కన శాండ్రా గారు ఎందుకు తీసావమ్మా అని చెప్పి చెప్తున్నారు కూడా అని నాకు అనిపించింది. నా పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా డౌన్ అయినట్టు అనిపించింది. అంటే వాసంత్ గారు మీకు 2 వీక్స్ రిలాక్సేషన్ వచ్చింది, మీకు ఆ గ్యాప్ దొరికింది, మాకు ఇక్కడ కొడతానే ఉన్నారు అని చెప్పి ఆవిడ అందులోకి వెళ్ళారు. మహేష్ గారు మా ఇంట్లో కూడా కెమెరాస్ ఉంటే బాగుండేది, మేమేం గోత్రు చేసామో మీకు అర్థమయ్యేది అది ఏం చేసి శాండ్రా గారు మేము 3 వారాలు అనుభవించింది మీరు అనుభవించుంటారు, యూ డోంట్ నో వాట్ వీ వెంట్ త్రూ అని హియర్ ఇక వద్దు ఇక్కడ మాట్లాడద్దు అని చెప్పి దీని గురించి తీకండి మాట్లాడకండి అని చెప్పి మేబీ యూ ఫెల్ట్ లైక్ క్విట్టింగ్ మాకు అనిపించింది అది అని చెప్తే శాండ్రా గారు అనమాట మీరు క్విట్ చేద్దాం అని చెప్పి మీరు ఫీల్ అయ్యారంటే మాకు అనిపించింది అనగానే ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్కి అలా అనిపించినప్పుడు చెప్పుకోవాలి అంటే వాసంత్ గారేమో మాకు అనిపిస్తుంది కదా మేము ఉన్న పొజిషన్లో అంటే అంతే పాయింట్ అదే అనిపించింది కదా అదే చెప్పుకోవాలన్నదే పాయింట్ అని చెప్పి కంక్లూడ్ చేసుకున్నారు. నెక్స్ట్ అభిమానిక అండ్ అమీర్ గారు అనమాట నేను చెప్తా అని చెప్పి ఆయన కూడా వాసు చేశారు. ఉన్న ప్లేస్లో కొద్దిగా బెటర్ ఇల్లు అనిపిస్తున్నారు, కొంచెం కామ్ డౌన్, మెచ్యూరిటీ ఉంది, మంచిగా మాట్లాడుకుంటారు, పాయింట్స్ ఏదో వాళ్ళు ఇచ్చుకుంటారు. వీళ్ళు డే 1 నుంచి వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది నాకు, ఇంకొంచెం వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ దొరికేవేమో అనిపించింది. సో అభి గారు అక్కడే కూర్చున్నాం, హీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. షిముగి గారు చెప్తున్నప్పుడు వెళ్ళిపోతాను అన్నారు కదా సోఫాలో, వెళ్ళి పక్కన కూర్చున్నారు. హీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్, సో నువ్వు మూసుకో అని అన్నారు. సో ఐఎమ్ నాట్ షూర్ అంటే వాసన చెప్పారు లేదు నేను తను అన్నా షటప్ అని చెప్పి అన్నాను అది అని చెప్తే లేదు తను అన్నప్పుడు కూడా మీరు ఆపుంటే బాగుండేది అని వీళ్ళు అనమాట. మీరు ఆ గ్రేటెస్ట్ పొటెన్షియల్ మొత్తం అక్కడే కనిపిపోతుంది, మీరు అవన్నీ సరి చేసుకుంటే మీరు బాగుంటుంది అని చెప్పారనమాట. ఓకే అని చెప్పి అనుకున్నారు, పెద్ద ఇష్యూ లేదు. వాసంతి కళ్యాణ్ కూడా ఆశ మాట్లాడలేదు అన్నట్టు పెట్టారు. యాక్చువల్గా నేను కూడా ఆశగా పెట్టేవాడిని, ఎందుకు అంటే ఆశ గట్టిగా మొన్న జాను కూడా ఉంటుంది ఆశ గట్టిగా 5 పాయింట్లు మాట్లాడింది కనిపించలేదు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు రివెంజ్ కోసం ఒకరికొకరు పెట్టుకున్నారు, కానీ యాక్చువల్గా అయితే వీళ్ళు కూడా ఆశగా పెట్టాలి. జనరల్గా ఈ టాస్ జరిగితే ఆశ మాట్లాడలేదు అని చెప్పి. సో సంథింగ్ సిమిలర్గా ఆశ మాట్లాడలేదు అనగానే నోకరాజు ఆశ కొద్దిగా ప్రిపేర్ అయ్యారు ఆన్సర్ చెప్పడానికి. నోకరాజు ఆశ అంటే ఆశ నువ్వు చెప్పమ్మా అంట కొంచెం మనం అలా మాట్లాడదాం అని చెప్పి కొంచెం ప్రిపేర్ అయినట్టు అనిపించింది. ఆశ ఏమో నోకరాస్తోనే కాదు నేను అందరితో అంతే అలాగే ఉంటాను, నాకు ఏమన్నా అనిపిస్తే నన్ను ఎవరైనా పుష్ చేస్తే నేను చెప్తానంటే అందరం అంతేలే అని చెప్పి వసు కూడా చెప్పుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత ప్రేమగురు లవ్లీ కపుల్స్ ఆలోచన మీదే ఆచరణ మీదే. యాక్చువల్గా ప్రేమగురు ఇలాంటి జరిగినప్పుడు ఏదో పెద్ద చెప్తాడనమాట, చెప్పేసి ఇంకో మీకు తెలిసింది కదా అది కదా ఇది కదా అని చెప్పి తర్వాత ఆలోచన మీద ఆచరణ మీద అండి. ఇక్కడ జరిగింది మొత్తం ఇచ్చింది ఒక టాస్క్, వీళ్ళు చేసింది ఒక పెంట. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మంచి జరిగింది లేండి, అది వేరే విషయం. నెక్స్ట్ కళ్యాణ్ లేచి పదమ్మా మనం లోపలికి వెళ్ళిపోయి అర్జెంటుగా మనం డిస్కస్ చేసుకుందాం, లేదంటే మనం ఏది చేయట్లేదు అనుకుంటారంటే వాసంది అన్నే ఇదే తగ్గించుకుంటే బాగుంటుంది, ఈ ఎక్స్ట్రాలే వద్దు తగ్గించుకోని చెప్పి చెప్పారన్నమాట, ఎట్లాంటివి చేయకని చెప్పి. ఈ లోపల ఆశను వసంతి కొద్దిగా ఏదో అరుచుకుంటున్నట్టు కొంచెం ప్రాంక్ చేశారు కళ్యాణ్ అండ్ నోకరాజ్ మీద. దాని తర్వాత నీతు గారు మాట్లాడుతున్నారన్నమాట, విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, విచిత్రం నేను నీతో చెప్పానా అని చెప్పి ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చిందని నటరాజ్ మాస్టర్ గారు. ఎక్స్ప్రెషన్స్ అన్నీ విలన్వే ఉంటాయి, పాజిటివ్ ఉండవు, ఆమె వెళ్ళి చూసుకుంటుంది కదా అని చెప్పి. ఎందుకు మాస్టర్ ఇది మనకి అవసరం? ఆవిడ ఎక్స్ప్రెషన్స్ విలన్వే ఉంటాయి, మీవేమైనా హీరో ఎక్స్ప్రెషన్సా?
మీవి కూడా అట్టగే ఉంటాయి. ఎవరికైనా కోపం వస్తే చిరాగ్గా ఆవిడ కళ్ళు పెద్దగా ఉంటాయి. అసలు అది అనవసరమైన విషయం. అది కొందరు ఫేస్లు అలా ఉండొచ్చు. అందుకనే కదా క్యారెక్టర్స్ చూసుకునేటప్పుడు వీడిది హీరో ఫేస్, వీడిది కమెడీ ఫేస్, వీడి అలా అలా ఎక్స్ప్రెషన్స్ అలా పలుకుతాయి వాళ్ళలో. కానీ దాన్ని అలా టార్గెటెడ్గా అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అసలు. మిమ్మల్ని అట్లా అంటే మీరు తీసుకుంటారా? నీతి గారిని అట్లా అంటే మీరు తీసుకుంటారా షోలో? సో దాని గురించి కాసేపు మాట్లాడుకున్నమాట. సిద్ధు వచ్చాడు. వచ్చిన తర్వాత నోరు మూసుకోవడానికి ఇంకో 2 పదాలు చెప్పు అంటే సిద్ధు ఏం చెప్పాడు? సైలెంట్గా ఉంటావా అనగా నీతో అది వేరే కదా, అర్థం మారిపోతుంది కదా. షటప్ అనాలా అంట. నువ్వు ఆపే, నేను ఆపేస్తా, ఇంకా స్ట్రెచ్ చేయకు, ఇంకా లాగకు, ఇంకా మాట్లాడకుండా ఉండు, ఇలా చెప్పొచ్చు. లాస్ట్ వీక్ జడ్జెస్ ఉన్నప్పుడు సర్కిల్ ఆఫ్ లవ్లో నీతి గారు ఎదుటోళ్ళు మాట్లాడుతుంటే ఇంక లాగద్దు ప్లీజ్, ఇంక స్ట్రెచ్ చేయకండి, అయింది అయిపోయింది, ఇంక వదిలేసేయండి అని అట్ట చెప్పారు జడ్జెస్ ఉన్నప్పుడు. అప్పుడు ఎదుటోళ్ళు ఎందుకు మీరు నోరు మూసుకో అని అనలేదు ఆ టైంలో? ప్రియాంక శివు ఏదో చెప్తా ఉంటే ఆ చీటర్ కోసం నువ్వు చీటర్ అన్న దగ్గర. అలాగే ఇక్కడ కూడా చెప్పొచ్చు కదా. మీకు పదాలు లేక కాదు, మీకు అలుసు. అదే పెద్దోళ్ళు ఎవరైనా ఉండుంటే మీరు అట్లా మాట్లాడగలరా? మాట్లాడలేరు కదా. చిన్నోళ్ళు కట్టి అట్లా మాట్లాడేశారు. పెద్దోళ్ళు ఉంటే సరైన పదాలు దొరుకుతాయి. ఇంక లాక్కండి, ఇంక స్ట్రెచ్ చేయకండి ఇలాంటివి మాట్లాడేవాళ్ళు. సైలెంట్గా ఉండండి అని చెప్పి. సిద్ధు నేనేం చెప్తున్నా అంటే పవన్ అన్నది కూడా తన అనింది కదా. సో అంజలి అక్క పవన్ అన్నకి భయపడినట్టు, అంజలి అక్కకి పవన్ అన్న భయపడినట్టు నువ్వు భయపడతావు అంటే మాస అబ్బా ఈ పాయింట్ గుర్తురాలేదు అనగానే వెంటనే నీతి గారు ఇప్పుడు గుర్తొచ్చింది గుర్తుపెట్టుకో, అప్పుడు ఎడితే చెప్తాం. వీళ్ళవన్నీ కవరింగ్లు. ఇంగ్లీష్ రాదు, అదో పాయింట్ దొరికింది, అమ్మయ్య వీకెండ్లో జడ్జెస్ అడిగితే ఇంగ్లీష్ రాదని చెప్పేద్దాం, వీకెండ్లో ఎడితే చెప్పేద్దాం, ఏదో ఎడితే చెప్పేద్దాం. ప్రిపరేషన్స్. దాని తర్వాత డేట్ జరిగింది. ఎవరికి అంటే వాసంతి గారికి అండ్ మహేష్ గారు గెలిచారు కాబట్టి వాళ్ళకి వచ్చిన ప్రైజెస్ అనమాట. సో డేటు, లైవ్ మ్యూజిక్, లైవ్ కిచెన్ కూడా పెట్టినట్టున్నారు. సో ఫుల్గా మంచిగా పెట్టారు. వాళ్ళ మావయ్య గారి చేత మాట్లాడిచ్చారు. ఆయన కూడా ఏదో మాట్లాడాడు. ఆయన ఒక మాట మాట్లాడాడు, అబ్బా రాసుకున్నా, ప్రేమ యుద్ధం లాంటిది, ప్రారంభం తేలికే ముగింపే కష్టమని. బా ఏం చెప్పారయ్యా అని అనిపించింది నాకు. ప్రేమ యుద్ధం ప్రారంభం తేలికే ముగింపే కష్టం అని చెప్పి దాని తర్వాత ఇంకా వాళ్ళ గురించి అయితే చెప్పుకున్నారు. శాండ్రా గారు మా జర్నీ ఒక రోలర్ కోస్టర్లానే ఉంది. సో ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చింది, బట్ సాటిస్ఫైయింగ్గా ఉంది. ఐ ఫీల్ సో గుడ్ హియర్ అని చెప్పి. ఒకనొక టైంలో ఇది ఒక నరకంలో అనిపించుంటుంది వాళ్ళకి. ఇప్పుడు అది ఒక స్వర్గంలా మారిపోయింది. అలా చేసుకోగలిగారు. ఏదైనా అంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ జర్నీతో మనకు వచ్చే క్లారిటీ ఏంటంటే మనం ఉన్న ప్లేసు, మనం ఉన్న సిచ్యువేషన్స్ కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అదే మనం ఏం చేయాలి, ఎందుకురా మనకి ఇంగ్లీష్, మనం ఏం చేయాలంటే టైం ఇవ్వాలి, మనం ఎఫర్ట్స్ పెట్టాలి. మనం టైం ఇచ్చి మనం ఎఫర్ట్స్ పెడితే మనం ఉన్న ప్లేస్, మన సిచ్యువేషన్స్ అన్నీ మనకు ఫేవరబుల్గా మారుతాయి. వీళ్ళ జర్నీతో మనకి అర్థమయ్యేది అదనమాట. అదే హౌస్ అందరూ అయ్యే కపుల్స్. కానీ ఫస్ట్ 3 వీక్స్ ఏంటి, ఇప్పుడు 3 వీక్స్ ఏంటి, ఎవరైనా ఊహించుంటారా వీళ్ళు అసలు గోల్డెన్ కప్లు అవుతారని, ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని? అయ్యారు చూసారా? జస్ట్ నీడ్ టు గివ్ దట్ టైం అంతే. టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్. టైమ్ ఈజ్ ద ఆన్సర్, టైమ్ ఈజ్ ద క్యూర్. టైం ఇవ్వాలి, అంతేకాని తొందరపడి డెసిషన్స్ తీసుకోకూడదు. ఒక్కోసారి టైం అనుకూలించకపోతే మన దరిద్రం బాగాలేకపోతే మనమే చాలా నిందనలు ఏదో ఒకటి పడతా ఉంటాయి. టైం ఇచ్చిన తర్వాత అర్థం చేసుకుంటారు. మన తిట్లలో మళ్ళీ మనల్ని వచ్చి పొగుడతారు. ఆ గ్యాప్లో మనం ఏది పడితే అది చేయకూడదు. మన ఎఫర్ట్స్ మనం పెట్టుకోవాలి, పాజిటివ్గా ఉండాలి అంతే. ఇప్పటికి చాలా టైం తీసుకున్నాను. ఇప్పుడు వీడియో లైక్ ఎంతసేపు ఎవరు చూసారు, చూడదాకా చూస్తే కామెంట్ చేయడం బట్ తెలుసుకోవాలి ఎవరు ఎంతసేపు చూసారని. సో చూస్తే కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.